ఒక డాక్టర్ అంటే నమ్మకం పోయింది సొసైటీలో. ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, మా వల్ల లేకపోతే సొసైటీ వల్ల. నేను రేపు ఉంటానా, పోతానా, చేస్తానా లేదా అనేది వాళ్ళకి సంబంధం లేదు. ఏ పేషెంట్కి ఒక గ్యారంటీ అనేది ఇవ్వలేదు. రీసెంట్గా మా సిస్టర్ కూడాను లంగ్ క్యాన్సర్తో చనిపోయారు. ఇప్పుడు ఏ పేషెంట్ కూడా థర్డ్ ఒపీనియన్, ఫోర్త్ ఒపీనియన్ లేనిది ఎవరు ట్రీట్మెంట్ రావట్లేదు. ఫస్ట్లో నాకు కోపం వచ్చేది, మనం ఏమన్నా తప్పు చెప్తామా అనేసి. కానీ ఆ తర్వాత ఈ రేడియేషన్ ఆంకాలజీ విభాగాన్ని ఎంచుకోవడానికి ఎక్కడ బీజం పడ్డది, నలుగా కారణాలు ఏంటి? దీనికి మెయిన్ కారణం మా నాన్నగారే. తన పిల్లలందరూ చదివితే డాక్టర్స్ అవ్వాలి, లేకపోతే వేరే చదివే రాకూడదు మీకు అనేసి. ఎందుకంటే అప్పట్లో ఆంకాలజీ అంతా కూడాను మేల్సే డామినేట్ చేస్తున్నారు, ఓన్లీ మేల్స్. కనీసం లేడీ డాక్టర్స్కి ఒక టాయిలెట్ కూడా లేదు. రేడియేషన్ థెరపీలో ఎలాంటి అభివృద్ధి జరిగింది ఫ్రమ్ ది లాస్ట్ 30 years? జైల్లో పెడితే పేషెంట్ని ఎలా ఉంటుందో అలాంటి ఇబ్బందుల్ని మేము గమనించామన్నమాట. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఒకవేళ అతనికి కానీ ఆమెకు కానీ క్యాన్సర్ డయాగ్నోస్టిస్ అయితే ఫస్ట్ ఏ రకంగా డీల్ చేస్తారు? ఒక 1 day వాళ్ళకి అది తిరుగుతూనే ఉంటుంది. ఇంకా ఇదంతా అయిన తర్వాత ఒకసారి పేషెంట్ క్యాన్సర్ వస్తే అసలు అతనికి ఏం కావాలి? ఒక క్యాన్సర్ పేషెంట్ ఫ్యామిలీలో డయాగ్నోస్ అయ్యింది అని అంటే, ముఖ్యంగా ఈ రేడియేషన్ థెరపీకి సంబంధించి అపోహలు ఏంటి, వాస్తవాలు ఏంటి? సో ట్రీట్మెంట్ జరిగినంతసేపు పేషెంట్కి అసలు ట్రీట్మెంట్ ఇచ్చినట్టు కూడా తెలియదు. 3rd week 4th week తర్వాత కొంతమంది స్క్రీనింగ్ పెంచాలంటే ఏం చేయాలి? స్క్రీనింగ్ కంపారిటివ్గా ఇంత ముందు కంటే ఇప్పుడు బెటర్ అయిందండి. ఎందుకు అని అంటే హెల్త్, అంటే మహిళలకు ఐడియల్గా ఏ వయసు దాటిన వాళ్ళు ఏ టెస్టులు తప్పనిసరిగా చేయించుకోవాలి? 21 years తర్వాత ఎప్పుడైతే సెక్షువల్ లైఫ్ ఒక ఉమెన్కి స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఎవ్రీ ప్యాప్ స్మియర్ చేయించుకోవాలి. ఎప్పటి వరకు? ఇయర్స్ వరకు చేయించుకోవాలి. మ్యామోగ్రామ్ అనేది ఇయర్స్ తర్వాత ఎవ్రీ అన్నా చేయించుకోవాలి. ఇది నార్మల్ పబ్లిక్. ఒకవేళ మీ ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీ ఉంది, రానున్న రోజుల్లో క్యాన్సర్ చికిత్సకు ఖర్చు పెరుగుతుందా, తగ్గుతుందా? ఖర్చు అయితే పెరుగుతుందండి. ఓకే, ఎస్పెషల్లీ అంటే అట్లీస్ట్ ఒక 40 years 50 years ఏజ్కి వచ్చేసరికి 1 crore ఇన్సూరెన్స్ లేనిది మనం ఉండకూడదు. అంటే ఇప్పుడు హెచ్పివి వ్యాక్సిన్ గురించి కొన్ని అపోహలు ఉన్నాయి. అంటే ఇది కేవలం ఆడవారికి వలన మగవారికి కూడా వచ్చా? మగవారికి కూడా సేమ్ టీనేజ్ బాయ్స్లో కూడాను ఇస్తే ఏమవుతుంది అంటే, క్యాన్సర్ రాకుండా ఉండడానికి వాట్ ఆర్ ద టాప్ 5 things టు డూ? ఫస్ట్ థింగ్ స్మోకింగ్, ఆల్కహాల్, ఇవి కంప్లీట్గా వదిలేయాలి. ఓకే. ఈ రెండిటికంటే ఇంకొక డేంజరస్ థింగ్ వచ్చిందండి. ఆడపిల్లలు తాకూడదని కాదు, మళ్ళీ రేపు పొద్దున మహిళ మంగళ మీరేంటి అనేసి. సమానత్వము, ఈక్వాలిటీ అనేది కెరీర్కి సంబంధించిన దానిలలో లేకపోతే ఇంకేదన్నా దాంట్లో చూపిస్తే అది డిఫరెంట్. కానీ మీరు ఒక బుక్ కూడా రాశారు, ఒక 25 మంది క్యాన్సర్ పేషెంట్స్ వారి యొక్క మనోగతం ఎట్లా యాక్సెప్ట్ చేసినారు, ఎట్లా ఉంది స్టోరీస్ అని చెప్పేసి. మీరు ఇంకెక్కువ ఏం చూసారు యాక్చువల్గా పేషెంట్లో? సపోజ్ ఒక మెడికల్ స్టూడెంట్ కేసు చెప్తాను. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఏవో రాస్తూ ఉంటాడు. ఆ టైంలో అబ్బాయికి వామిటింగ్స్ ఇవి అవుతూ ఉంటాయి. స్కాన్స్ అవి చేస్తే బ్రెయిన్ ట్యూమర్ అని వచ్చింది. అంటే మేడం, నా ప్రోగ్నోసిస్ నాకు తెలుసు, ఈ 1 year బ్రతకడానికి కూడా నేను ఎందుకు ట్రీట్మెంట్ తీసుకున్నాను అని అంటే, నాకు కొంచెం టైం కావాలి. పేరెంట్స్కి ఒక్కడే కొడుకు, వాళ్ళకి నేను పోయిన తర్వాత వాళ్ళు మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మెడ్ప్లస్ 1 TV. దేశంలోని ప్రముఖ డాక్టర్స్ పరిచయం చేసే వేదిక డాక్టర్స్ టాకు స్వాగతం. ప్రస్తుతం మనం యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ లో ఉన్నాము. మనతో ఉన్నారు సీనియర్ రేడియాలజీ ఆంకాలజిస్ట్ డాక్టర్ సునీత గారు. సో ఆమెను అడిగి అసలు ఈ రేడియేషన్ విభాగంలో గత 20 సంవత్సరాలు వచ్చిన మార్పులు ఏంటి, ఇప్పుడు ఈ రేడియేషన్ విభాగంలో అధునాతనంగా వచ్చే 10 years లో వచ్చే మార్పులు ఏంటి, అదే రకంగా ఎవరికి ఎలాంటి రేడియేషన్ చికిత్సను అందిస్తారు, ఒకరికి క్యాన్సర్ అటాక్ అయిన తర్వాత వాళ్ళను ఏ రకంగా కౌన్సిలింగ్ చేస్తారు, ఎన్ని రకాల క్యాన్సర్లు నయమయ్యే అవకాశం ఉంది, ఇలాంటి ఎన్నో విలువైన అంశాలని డాక్టర్ గారిని అడిగి తెలుసుకున్నాం. సో డాక్టర్ సునీత గారు, నమస్తే. నమస్తే అండి. సో మేడం, మీరు ఆల్మోస్ట్ 1992లో
ఎంబీబీఎస్ పూర్తి చేశారు ఉస్మానియా నుండి. ఆ తర్వాత మీ విద్యాభ్యాసం గురించి చెప్తారా? అదే రకంగా ఏ హాస్పిటల్లో ఎంతకాలంగా పనిచేశారు? 1992లో ఉస్మానియా మెడికల్ కాలేజ్లో చదవటం జరిగింది. ఆ తర్వాత నేను ఎండి అనేది మళ్ళీ ఉస్మానియాలోనే చేశాను అక్కడ అయిపోగానే. ఆ తర్వాత నేషనల్ బోర్డ్ ఢిల్లీ అనేసి డిఎన్బి అనేసి ఉంటుంది ఢిల్లీలో, అక్కడ డిఎన్బి డిగ్రీ చేయటం అయింది. ఇది అయిపోయిన తర్వాత వెంటనే జాబ్లో జాయిన్ అయ్యాను. యశోదలోనే నా ఫస్ట్ జాబ్ ఉండింది. జాయిన్ అయిన తర్వాత నెక్స్ట్ ఒక 2 yearsలో నేను ఇన్స్టిట్యూట్కి షిఫ్ట్ అవ్వాలి అనేసి బసవ తారకం వెళ్ళటం జరిగింది. బసవ తారకంలో దాదాపుగా 12-15 సంవత్సరాల దాకా ఉన్నాను. అది అయిన తర్వాత మళ్ళీ బయటికి, అంటే ఆ టైంలోనే నేను ఎఫ్ఆర్సిఆర్ చేయాలి అనేసి ఒక కోరిక, చాలా స్ట్రాంగ్ కోరిక. అప్పట్లో ఏంటి అని అంటే చాలా తక్కువ మంది చేశారు. జస్ట్ అంటే మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో ఫింగర్స్ మీద కౌంట్ చేయొచ్చు, 3-4 people చేశారు అంతే. ఆ టైంలో సరే అదే అందరూ కష్టము, ఇక్కడ ఉండి చేయటం అనేది చాలా ఇబ్బంది. అక్కడ పోయిన తర్వాత వాళ్ళు చాలా టఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి, మనం అడాప్ట్ చేసుకోలేము, అది ఇది. ఇట్స్ ఓకే, ట్రై చేద్దాం అనేసి వెళ్ళటం జరిగింది. అండ్ 2 yearsలో కంప్లీట్ చేసుకున్నాము, వచ్చేసాము. రిటర్న్ వచ్చిన తర్వాత కానీ నాకు అక్కడ పరిస్థితులు అస్సలు అంతగా నచ్చలేదు. యూకే కానీ ఈవెన్ యూఎస్ కూడా వెళ్ళాను, ఫాక్స్ చేస్ క్యాన్సర్ సెంటర్లో ఇట్లాగా అబ్జర్వ్ చేయడానికి ఎలా ఉంది సిస్టమ్ అనేసి. ఆ సిస్టంలో నేను ఇమడలేనేమో అని అనిపించింది. ఎందుకు అని అంటే ఇక్కడ మనకు ఒక రకమైన క్లోజ్ కాంటాక్ట్ ఉంటుంది పేషెంట్స్ తోటి, ఒక రకమైన ఒక బంధుత్వం లాగా ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ ట్రీట్మెంట్స్, క్యాన్సర్ ట్రీట్మెంట్స్ కొన్ని సంవత్సరాలు నడుస్తాయి కొంతమందికి. ఆ తర్వాత రెగ్యులర్గా చెకప్స్కి వస్తూ ఉంటారు. సో ఒక ఫ్యామిలీ మెంబర్ని పలకరించినట్టుగా వచ్చి చూసి వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది పేషెంట్స్. అక్కడ చాలా మెకానికల్గా ఉంటుంది. ఆ తర్వాత వెయిటింగ్ అనేది చాలా, అంటే ఒక పేషెంట్కి ప్రాబ్లం వస్తే అంటిల్ అన్లెస్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఎమర్జెన్సీ యూనిట్కి వెళ్తే డాక్టర్ చూస్తారు, కానీ అక్కడ కూడా ఎమర్జెన్సీనా కాదా అనేదే చూస్తారు. ఇక్కడ మనకు ఒక పేషెంట్కి ప్రాబ్లం వచ్చింది అని అంటే కనుక అంటే నెక్స్ట్ డే అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుంటాం, వెళ్ళిపోతాం, చూపించుకుంటాం, వచ్చేస్తాం. అలా కాదు, ఒక పేషెంట్కి సపోజ్ హెడేక్ ఉంది అని అంటే 6 weeks తర్వాత అపాయింట్మెంట్ అంటారు. అంత లోపల ఆ హెడ్లో ఏమవుతుంది ఏంటి అనేది ఎవరికి తెలియదు. అలాంటి సిస్టమ్ నాకు అంతగా నేను అడ్జస్ట్ కాలేనని చెప్పేసి నేను రిటర్న్ వచ్చేసాను. రిటర్న్ వచ్చిన తర్వాత అమెరికన్ ఆంకాలజీలో జాయిన్ అవ్వటము, ఆ తర్వాత అక్కడ ఒక 4 years చేసిన తర్వాత ఇంకా యశోదలో ఎంఆర్ లినాక్ రీసెంట్గా, అంటే మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఫస్ట్ టైం ఒక ఎంఆర్ లినాక్ పెట్టడం అనేది ఈ హాస్పిటల్లో జరిగింది. సో డాక్టర్స్గా మాకు ఎలా ఉంటుంది అని అంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ దాన్ని అప్డేట్ చేసుకోవాలి. హైయెస్ట్ టెక్నాలజీలో వర్క్ చేస్తే కనుక అది ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అలాగా జర్నీ నడుస్తూ వెళ్ళింది. మేడం, సాధారణంగా అంటే మహిళలు ఎక్కువ కొద్దిగా అంటే సాఫ్ట్గా ఉండేటి డర్మటాలజీ లేదా డెంటిస్ట్, లేకపోతే అంటే ఎక్కువ కోయడానికి ఇష్టం లేని, వేరే ఎక్కువ చూడడానికి ఇష్టపడని శాఖలను ఎంచుకుంటారు. మీరు ఉద్దేశపూర్వకంగా ఈ రేడియాలజీ విభాగానికి వచ్చారు. అందులో కూడా ఆగకుండా దానిలో ఉన్న డిఎన్బి కావచ్చు లేదా ఎంత హయ్యర్ స్టడీస్ ఉంటే ఆ స్టడీస్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు రైట్ నౌ క్లినికల్ డైరెక్టర్గా యశోదలో సేవలు అందిస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ రేడియేషన్ ఆంకాలజీ విభాగాన్ని ఎంచుకోవడానికి అంటే ఎక్కడ బీజం పడ్డది, దానిగా కారణాలు ఏంటి? దీనికి మెయిన్ కారణం మా నాన్నగారే. ఓకే, మా నాన్నగారు డెర్మటాలజిస్ట్. సో ఆయన ఏంటి అని అంటే తన పిల్లలందరూ డాక్టర్సే అవ్వాలి అనేది, చదివితే డాక్టర్సే అవ్వాలి, లేకపోతే వేరే చదివే రాకూడదు మీకు అనేసి చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఏ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కానీ ఏ దాంట్లో కానీ పోనీకుండా చూసేవారు అనమాట. ఎప్పుడు చదవాలి. అండ్ ఆ టైంలో నాకు మా నాన్న ఉద్దేశం ఏంటంటే నా తర్వాత డెర్మటాలజీ నువ్వు తీసుకోవాలి, ప్రాక్టీస్ టేక్ ఓవర్ చేయాలి అనేది. కానీ ఎండి డెర్మటాలజీ ఆ టైంలో నాకు రాలేదు. అప్పుడున్నవి 2-3 కాలేజీలు మాత్రమే, టాప్ 10 ర్యాంక్స్లోనే అయిపోతుంది. ఓకే, సో సరే అనేసి 2 times రాశాను, కానీ రాలేదు. ఐ థింక్ డెస్టినీ అనుకుంటాను అది. సరే అనేసి ఆ తర్వాత ఈ ఆంకాలజీలో జాయిన్ అయిన తర్వాత చాలామంది చెప్పారు. నేను జాయిన్ అయినప్పుడు నాకు ఫస్ట్ ఇంటరాక్షన్ హాస్పిటల్లోకి వెళ్ళంగానే, ఎందుకంటే అప్పట్లో ఆంకాలజీ అంతా కూడాను మేల్సే డామినేట్ చేస్తున్నారు, ఓన్లీ మేల్స్. మొత్తం హాస్పిటల్లో నేను ఒక్కదాన్నే లేడీ డాక్టర్ని ఆ టైంలో, అంటే ఆల్మోస్ట్ 25 years బ్యాక్.
ఓన్లీ లేడీ డాక్టర్, కనీసం లేడీ డాక్టర్స్కి ఒక టాయిలెట్ కూడా లేదు. ఓకే, మేము వెళ్ళి ఒక సిస్టర్స్ రూమ్ అవి యూస్ చేసుకోవాల్సి వచ్చేది, నర్సెస్ ఉంటారు కదా అట్లా. అయితే కొంచెం భయం వేసింది అసలు. అంటే ఇలాంటి సిచ్యువేషన్లో అందరూ అండమే, అసలు అమ్మాయి అయి ఉండి ఆంకాలజీకి ఎలా వస్తావు, ఇక్కడ ఆంకాలజీ అంటే డెత్ సర్టిఫికేట్సే ఉంటాయి. ఒకసారి క్యాన్సర్ పేషెంట్ వచ్చాడు అంటే నువ్వు డెత్ సర్టిఫికేట్ సైన్ చేయడానికి వచ్చావా, ఇంత చదువుకున్నావు, ఇంత పెద్ద కాలేజ్లో చదువుకున్నావు, ఉస్మానియా నుంచి వచ్చావు, నీకెందుకు ఇక్కడికి, ఏంటి మంచి గైనకాలజీ చేసుకో, లేకపోతే ఇంకొక అటెంప్ట్ చేసుకో, వేరే బ్రాంచెస్ ఉన్నాయి నాకు. ఓకే, వేరే బ్రాంచెస్ ఉన్నా కానీ నాకెందుకు ఇది మెడికల్కి బ్రాంచ్కి దగ్గరగా ఉంది, అనస్థిషియా, ఈఎన్టీ అవి నాకు ఎంతగా ఇంట్రెస్ట్ లేకుండే. సరే అనేసి సరే చూద్దాం. ఒక 6 months వర్క్ చేసిన తర్వాత నాకు అర్థమైపోయింది ఇది నాకు సూట్ అయ్యే బ్రాంచే. ఎందుకు అని అంటే ఆ కాలంలో 25 years బ్యాక్ ఎంఎన్జీ ఒక్కటే క్యాన్సర్ హాస్పిటల్ మొత్తం హైదరాబాద్లో. ఇప్పుడు ఇన్ని వచ్చేసాయి కానీ ఇప్పుడు ఒక్కటే క్యాన్సర్ హాస్పిటల్. ఆ క్యాన్సర్ హాస్పిటల్కి దాదాపుగా మన తెలుగు స్టేట్స్ నుంచి కాకుండా, అప్పటికి ఇంకా ఆంధ్ర తెలంగాణ అవ్వలేదు, తెలుగు స్టేట్స్ కాకుండా పక్క నుంచి కర్ణాటక, బీదర్ ఇవన్నీ కూడా, ఈవెన్ మహారాష్ట్ర, నాందేడ్ ఈ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా పేషెంట్స్ అందరూ వచ్చేవాళ్ళు. అండ్ మెషిన్ మీద more than 60% పేషెంట్స్ ఫీమేల్సే ఉండేవాళ్ళు. సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువ ఉండేది అప్పుడు, ఆర్ లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్స్. సో 60-70% పేషెంట్స్ మెషిన్ మీద ఓన్లీ ఫీమేల్సే ఉండేవారు. ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటి అని అంటే పేషెంట్స్కి ఒక గత్యంతరం లేకుండా మేల్ డాక్టర్ దగ్గరికి చూపించుకుంటున్నారు. అంటే నేను అప్పుడు జస్ట్ అప్పుడే జాయిన్ అయ్యాను. ఓకే, అయినా కానీ పేషెంట్స్ అంటే పీజీస్ జస్ట్ జాయిన్ అయిన డాక్టర్ దగ్గరికి ఎవరు కూడాను సీనియర్ డాక్టర్నే చూపించుకోవాలి. కానీ వాళ్ళకు ఒక ప్రైవసీ కావాలి, ఎందుకంటే వెజనల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి, బ్రెస్ట్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. సో నా దగ్గరికి సైలెంట్గా వచ్చి చూయించుకోవడం. తర్వాత నాకు అనిపించింది ఇన్ ఫ్యూచర్ ఈ ఫీల్డ్లో అయినా కానీ మనము ఫ్లరిష్ అవ్వచ్చు, ఆంకాలజీలో ఓన్లీ మేల్సే డామినేట్ చేయాల్సిన అవసరం లేదు అనేసి నాకు అప్పుడు అనిపించింది. వెంటనే జాయిన్ అయిపోయాను, అలా కంటిన్యూ అయిపోయాను. ఇప్పుడు కాలానుగుణంగా ఈ రేడియేషన్ థెరపీలో రకరకాల మార్పులు వచ్చాయి. ఒకప్పుడు క్యాన్సర్ అంటే అయితే పేషెంట్ని కీమోథెరపీ అంటే కాల్చి చంపడం, లేదా కోచి చంపడం, లేదంటే యాంటీబయాటిక్స్ వేసి, అంటే చావు ఏదో రకంగా వస్తుంది, ఈ 3 మార్గాల్లో వస్తుంది అన్నట్టు మాట్లాడేవారు. అంటే మీకు ఆల్మోస్ట్ ఒక 30 సంవత్సరాల అనుభవం ఉంది ఈ రంగం. సో ఈ రేడియేషన్ థెరపీలో ఎలాంటి అభివృద్ధి జరిగింది ఫ్రమ్ ది లాస్ట్ 30 years? అప్పట్లో చూసుకుంటే మేము కోబాల్ట్ మెషిన్స్ మీద వర్క్ చేసాం. అంటే ఇంకా అప్పటికి లీనియర్ యాక్సిలరేటర్ కూడా రాలేదు. పేషెంట్కి ఒక ట్రీట్మెంట్ చేయాలి, సపోజ్ ఒక హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయాలి, బకల్ మ్యూకోసాలో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి అంటే ఒక 4 గీతలు గీయాల్సి వచ్చేది. ఇక్కడ ఒక గీత, ఇక్కడ ఒక గీత, ఇక్కడ ఒక గీత, ఇక్కడ ఒక గీత, అంతే. ఆ మొత్తం ఏరియా అంతా ట్రీట్ చేయాల్సి వచ్చేది అనమాట. అంతకు మించి ఇంకా అంటే ఆ రకంగా మొత్తం అంతా కూడాను ట్రీట్ చేస్తే ఎంత సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి, చాలా ఇబ్బందులు ఉండేవి. పేషెంట్స్ వాళ్ళ రియాక్షన్స్ ఇవి అన్నీ చూసేవాళ్ళం. ఆ తర్వాత లంగ్ క్యాన్సర్స్, వీటిలో అయితే మొత్తం లంగ్ అంతా కూడాను వచ్చేసేది. స్టమక్ క్యాన్సర్స్, ఏదైనా కానీ ఎక్కడ రేడియేషన్ ఇచ్చినా చాలా సైడ్ ఎఫెక్ట్స్ గమనించేవాళ్ళం. ఆ తర్వాత నెమ్మదిగా టెక్నాలజీ పెరిగే కొద్దీ ప్లస్ రీసెర్చ్ కూడా బాగా పెరిగింది. ఒకప్పుడు లాగా ఈ క్యాన్సర్ అనగానే ఈ ట్రీట్మెంట్ అనేది లేదు. ఇప్పుడు పర్సనలైజ్ ట్రీట్మెంట్స్ వచ్చేసాయి. అంటే ప్రతి పేషెంట్కి ఒక బయాప్సీ చేసిన తర్వాత మీకు అసలు ఏ ట్రీట్మెంట్ పనిచేస్తుంది, అంటే కీమోథెరపీ పనిచేస్తుందా, హార్మోనల్ థెరపీ పనిచేస్తుందా, లేకపోతే ఇమ్యూనోథెరపీ పనిచేస్తుందా, లేకపోతే రేడియోథెరపీ పనిచేస్తుందా, ఇవన్నీ కూడాను మీ డయాగ్నోసిస్కి ముందరే మీకు అన్నీ కరెక్ట్గా తెలుస్తాయి. సో వీటన్నిటి వల్ల ప్లస్ టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ చేయటం వల్ల రేడియేషన్ మెషిన్స్లో తీసుకోండి, చాలా కొత్త మెషిన్స్ వచ్చాయి. ఎంఆర్లినాక్ వచ్చింది, ప్రోటాన్ థెరపీ వచ్చింది, తర్వాత ఈథోస్ అనేసి అడాప్టివ్ థెరపీస్ మెషిన్స్. సో ఇన్ని కొత్త మెషిన్స్ వచ్చేసరికి ప్రతి మెషిన్కి ఒక అడ్వాంటేజ్ ఉంటుంటుంది. సో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఒకప్పుడు నేను చూసినంతగా ఇప్పుడు చాలా తగ్గాయి. ఆ తర్వాత ఈవెన్ బ్రాకీథెరపీలో కూడా చాలా టెక్నిక్స్ వచ్చాయి. ఓకే, ఇవేంటి అని అంటే ఒకప్పుడు సపోజ్ సర్వైకల్ క్యాన్సర్ ట్రీట్ చేయాలి అని అంటే బ్రాకీథెరపీ అనగానే పేషెంట్ లోపల వెజైనా లోపల రేడియో యాక్టివ్ నీడిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ పెట్టేసేసి ఒక 36 hours అలా పడుకునే వాళ్ళం. పేషెంట్ దగ్గరికి ఎవరు కూడాను 36 hours జస్ట్ ఫుడ్ అవి పక్కన పెట్టేసేసి వెళ్ళిపోవాల్సిందే. అంటే ఒక ఎప్పట్లోనూ మనం చిన్నప్పుడు సినిమాలలో అండమాన్ నికోబార్లో జైల్లో పెడితే పేషెంట్ని ఎలా ఉంటుందో అలాంటి ఇబ్బందుల్ని మేము గమనించాము అన్నమాట. కానీ ఇప్పుడు
చాలా సింపుల్గా అసలు పేషెంట్కి పెయిన్ అనేది లేకుండా అనెస్థీషియా ఇచ్చేసి ట్రీట్మెంట్ 5-10 మినిట్స్లో ఫినిష్ చేసేసి మళ్ళీ సాయంత్రం ఇంకొక 5 మినిట్స్లో సెకండ్ ఫ్రాక్షన్ ఇచ్చేసి కంఫర్టబుల్గా పంపిస్తున్నాం. సో ఐ థింక్ ఈ జన్మలో ఇలాంటివన్నీ చూస్తాను, ఇంత ఎక్స్పీరియన్స్లో నాకు చూడగలను అనేది నాకు నిజంగా చాలా సంతోషం. మోస్ట్ క్రెడిబుల్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ఛానల్గా మన MedPlus1 TV ఎదుగుతోంది. దీనిలో భాగంగా మనం రాష్ట్రంలో ఉన్న బెస్ట్ డాక్టర్స్ అందరినీ ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు అమెరికాలో ఉన్న బెస్ట్ డాక్టర్స్ను కూడా ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అయితే ఇప్పుడు ఛానల్ చూస్తున్న వారిలో 96% మంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విలువైన, ఖచ్చితమైన, విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని మనం పెంచే ప్రయత్నం చేద్దాం. తద్వారా మీకు ఆరోగ్యానికి సంబంధించి కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవడంలో ఇది సహాయపడుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు MedPlus1 TV. లేమెన్స్కి యాక్చువల్గా ఇప్పుడు ఎవరైనా క్యాన్సర్ని ట్రీట్ చేసే వైద్యులు అంటారు యాక్చువల్గా. సో ఈ రేడియేషన్ ఆంకాలజీ విజయానికి వస్తే అంటే ఒక లేమన్ లాంగ్వేజ్లో మీరు ఏం చేస్తారు యాక్చువల్గా? ఆంకాలజీ ట్రీట్మెంట్లో 3 ఇంపార్టెంట్ బ్రాంచెస్ ఉంటాయి. ఒకటి సర్జికల్ ఆంకాలజీ, అంటే ఆపరేషన్ చేసి తీసేయటం. ఆ తర్వాత మెడికల్ ఆంకాలజీ, అంటే కీమోథెరపీ మెడిసిన్స్ ఉంటాయి కదా, ఇవి కొన్ని పవర్ఫుల్ మెడిసిన్స్ ఉంటాయి, ఇవన్నీ ఐవి ఫ్లూయిడ్స్లో ఎక్కిచ్చేసేసి ట్రీట్మెంట్ ఇస్తారు. ఆర్ కొన్ని ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి. సో ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇవి అన్నీ ఇచ్చే ట్రీట్మెంట్ స్పెషాలిటీ వచ్చేసి మెడికల్ ఆంకాలజీ. తర్వాత ఈ రెండిటికంటే కూడా ఇంకా ఇంపార్టెంట్ భాగం ఏంటి అని అంటే ఆల్మోస్ట్ ఆల్ 90-95% క్యాన్సర్స్ అన్నిట్లో కూడాను రేడియోథెరపీ అనేది ఏదో ఒక స్టేజ్లో అవసరం పడుతుంది. ఐదర్ ఇనీషియల్గా క్యూరేటివ్ స్టేజ్లో ఉండొచ్చు, లేకపోతే కొంతమంది పేషెంట్స్కి ఇంకా ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది, పెయిన్ ఎక్కువగా ఉంటుంది, ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ చేయలేం. అలాంటప్పుడు పాలియేషన్ అంటే జస్ట్ ఊరికే పెయిన్ రిలీఫ్కి కూడా రేడియేషన్ అనేది వాడతాం. సో ఆ రేడియేషన్ థెరపీకి సంబంధించిన స్పెషాలిటీ మాది. సో ఈ రేడియోథెరపీ ప్రాసెస్లో ఏం చేస్తామంటే ఒక మెషిన్ ఉంటుంది. సో సింపుల్గా మనకు సిటీ స్కాన్ మెషిన్ కానీ లేకపోతే ఎంఆర్ఐ మెషిన్ కానీ ఎలా ఉంటుందో ఆ మెషిన్స్ అలాగే ఉంటాయి. ఈ మెషిన్ మీద పేషెంట్ కంఫర్టబుల్గా పడుకుంటారు. ఎక్కడైతే ట్రీట్మెంట్ చేయాలి అనేది ఉంటుందో మాకు ఆల్రెడీ ముందుగానే ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చూసుకుంటాం, మ్యాప్ చేసుకుంటాం. ఏ ట్రీట్మెంట్, ఇప్పుడు సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్తున్నాం, ఆ బ్రెస్ట్ని అంతా మ్యాప్ చేసుకున్నాం. బ్రెయిన్ ట్యూమర్ ఇస్తున్నాం, బ్రెయిన్లో ఎక్కడెక్కడ ఇవ్వాలి అనేది అంతా కూడాను మ్యాప్ చేసుకొని ఆ తర్వాత పేషెంట్ పడుకోబెట్టి ఆ ఏరియాని మాత్రమే ట్రీట్ చేసి వదిలేస్తాం. సో ఇది మెషిన్ తోటి చేసే ట్రీట్మెంట్ అన్నమాట. అందుకని రేడియోథెరపీ మెషిన్ అనేసి అంటాం. అవుట్ ఆఫ్ 100 మీరు యాక్చువల్గా ఏ క్యాన్సర్స్కి ఎక్కువ వైద్యం అందిస్తారు? యాక్చువల్లీ ఇన్స్టిట్యూట్స్లో ఎక్కువగా సర్వైకల్ క్యాన్సర్స్ ఎక్కువ కనిపించేవి. ఓకే, ఎంఎన్జేలో ఉన్నప్పుడు సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ ఉండేవి. తర్వాత ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్కి వచ్చాక ఎక్కువగా కూడాను ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్స్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, తర్వాత ఈ సార్కోమాస్, ఆ తర్వాత బ్రెయిన్ ట్యూమర్స్, సర్వైకల్ క్యాన్సర్ ఎప్పుడో ఒకటి. ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ పేషెంట్స్ యూజువల్గా కొంచెం పూర్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు యూజువల్గా ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోవాలని, ఎందుకంటే ఆరోగ్యశ్రీ అవన్నీ కార్పొరేట్ హాస్పిటల్స్లో తీసుకోరు కాబట్టి వాళ్ళు ఇన్స్టిట్యూట్కి వెళ్తూ ఉంటారు. సో మాకు సర్వైకల్ క్యాన్సర్ లోడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ కొంచెం అఫ్లూయెంట్ ఇది, అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో యంగ్ పేషెంట్స్లో కూడాను ఎక్కువ చూస్తూ ఉంటాను, 20s 30s ఇట్లాంటి ఏజ్లో కూడాను కనిపిస్తున్నాయి. సో వీళ్ళందరూ కూడా ఎక్కువ కార్పొరేట్కి రావడానికి ఇష్టపడుతూ ఉంటారు, ఇన్సూరెన్స్లు అవి ఉంటాయి. ఆ తర్వాత హెడ్ అండ్ నెక్ ఈ మధ్య కాలంలో ఈ పాను, గుట్కా ఇవన్నీ ఎక్కువ తింటూ ఉన్నారు యంగ్ మేల్స్ ఎక్కువగా. సో వాళ్ళకి ఈ బక్కల్ మ్యూకస్ అంటే చీక్కి సంబంధించిన, చెంపకి సంబంధించిన క్యాన్సర్స్ కానీ లేకపోతే థ్రోట్కి సంబంధించిన క్యాన్సర్స్ కానీ ఇవి కూడాను ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అండ్ బ్రెయిన్ ట్యూమర్స్ కూడాను సో బ్రెయిన్ ట్యూమర్స్లో అన్ని క్యాన్సర్సే ఉండాలని లేదు, కొన్ని నార్మల్గా అంటే మనకు చేతుల మీద కానీ కాళ్ళ మీద కానీ ఏవైతే ఉంటాయో, అంటే శ్వానోమాస్ అనేసి అంటాం, అలాంటివి బ్రెయిన్లో కూడాను వచ్చేదానికి అవకాశం ఉంటుంది. నార్మల్గా అయితే ఇవి మననేం చేయదు, కానీ బ్రెయిన్లో ఉన్నవి మెల్లిగా పెరిగింది అని అనుకోండి, క్రిటికల్ స్ట్రక్చర్ని తాకుతూ ఉంటే కనుక మనకు బ్రెయిన్కి సంబంధించిన సిమ్టమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సపోజ్ ఈ ఇయర్ దగ్గర ఎక్కువగా కనిపిస్తుంటాయి. సో వాళ్ళకి ఎప్పుడు కూడా టెన్నిటస్ అనేసి, అంటే ఒక రకమైన చెవులు గుయ్యి అనేసి సౌండ్ రావటం కానీ, లేకపోతే కనుక హెడేక్ రావటం కానీ, లేకపోతే నడుస్తూ ఉంటే కనుక ఒక సైడ్కి పడిపోవడం కానీ, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ కూడాను కనిపిస్తూ ఉంటాయి. అలాంటి పేషెంట్స్కి కూడాను ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. సో మన హాస్పిటల్లో మ్యాక్సిమం బ్రెయిన్ ట్యూమర్స్
ఎక్కువ చూస్తూ ఉన్నాను, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఎక్కువ చూస్తూ ఉన్నాను, బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎక్కువ చూస్తూ ఉన్నాను. ఈ 3 టైప్ క్యాన్సర్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి నాకు. ఒక పేషెంట్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఒకవేళ అతనికి కానీ ఆమెకు కానీ క్యాన్సర్ డయాగ్నోస్టిస్ అయితే అంటే మీ ఎక్స్పీరియన్స్లో చెప్పండి. అంటే వాళ్ళ యొక్క మెంటల్గా వాళ్ళు ఏ రకంగా ఉంటారు, మానసికంగా వాళ్ళ స్థితి ఏ రకంగా ఉంటుంది, సో వాళ్ళని మీరు ఫస్ట్ ఏ రకంగా డీల్ చేస్తారు అంటే బిఫోర్ స్టార్టింగ్ ప్రొసీజర్? ప్రతి పేషెంట్లోనూ ఒక డినయల్ ఉంటుంది ఫస్ట్. అంటే ఇది అవేర్నెస్ లేకుండా కొంతమంది రూరల్ పాపులేషన్ వీళ్ళు అంటే పల్లెలలో వీళ్ళు అందరూ కూడాను సరే నార్మల్ గడ్డనే అనుకొని డిలే చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అది కాకుండా ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్లో అంటే ఇప్పుడు మనం హైటెక్ సిటీలో ఉన్నాం, మన చుట్టూ అంతా సాఫ్ట్వేర్ కంపెనీస్, యంగ్ ఉమెన్ ఉంటారు. వాళ్ళకి ఏంటి అని అంటే చిన్న గడ్డ కానీ ఏదైనా కనిపిస్తే కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ ఏజ్లో నాకు ఎందుకు వస్తుంది, ఇది కాదు కాదు అనే డినయల్లో చాలా డిలే చేస్తూ ఉంటారు. ఆ డిలే చేసే కొద్దీ యంగ్ ఏజ్లో వచ్చే క్యాన్సర్స్ ఏంటంటే ఇంకా ఎక్కువ విరిలెంట్ ఉంటాయి. అవి ఏదో మ్యూటేషన్ ప్రాసెస్ లేకపోతే జెనెటిక్ ప్రాబ్లమో ఏదో ఉండిండడం వల్ల వీళ్ళకి క్యాన్సర్ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు డిలే చేస్తే స్టేజ్ ఇంకా ఎక్కువ. సో ఆల్మోస్ట్ ఆల్ 3rd స్టేజ్లో కూడా చూస్తూ ఉంటాం ఇంత ఎడ్యుకేటెడ్ పీపుల్లో కూడా. అవేర్నెస్ లేక కాదు, ఒక భయం ఉంటుంది, అది నాకు కాదు, నేను కాదు, నాకెందుకు వస్తుంది అన్న ఒక డినయల్లో డిలే చేస్తూ ఉంటారు. అలాంటి పేషెంట్స్ కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. సో ఫస్ట్ మా దగ్గరికి రాగానే డయాగ్నోసిస్ నాకే ఎందుకు వస్తుంది, నాకే ఎందుకు వచ్చింది, నాకు లేకపోతే చిన్న పిల్లలు ఉంటారు, నా పిల్లలకి ఏమవుతుంది. ఫస్ట్ యంగ్ లేడీ వచ్చింది అనుకోండి, నాకు బ్రెస్ట్ క్యాన్సర్ కదా, నా పిల్లలకి కూడా వస్తుందా, ముందు నాకు ఆ పాపకి జెనెటిక్ టెస్ట్ చేయండి, BRCA చదువుకొని వస్తారు పిల్లలందరూ కూడా వచ్చేవాళ్ళు. సో ఆ జెనెటిక్ టెస్టింగ్ చేయండి, మా పాపకు వచ్చే ఛాన్స్ ఉందా, ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి. తర్వాత డినయల్ ఒకటి, ఆ తర్వాత భయం ఒకటి, ఆ తర్వాత ఒక 1 డే వాళ్ళకి అది తిరుగుతూనే ఉంటుంది. ఇంకా ఇదంతా అయిన తర్వాత యాక్సెప్టెన్స్ రావడానికి ఒక 1-2 డేస్ మినిమం పడుతుంది. ఒకసారి యాక్సెప్టెన్స్ వచ్చి దానికి రావటానికి కూడాను వాళ్ళకి ప్లస్ ఇప్పుడు ఇంటర్నెట్ జమానా, అంత ఈజీగా ఎవరు కూడాను డాక్టర్ చెప్పిన ట్రీట్మెంట్స్ ఇది అని అంటే నమ్మే పరిస్థితి లేదు. ఎందుకు అంటే ఆంకాలజీలో కూడాను వాస్ట్ సబ్జెక్ట్ అనమాట. అండ్ గైడ్ లైన్స్ కూడాను కొన్ని దానిలకి పర్ఫెక్ట్గా ఉంటాయి, కొన్ని దానిలకి అసలు గైడ్ లైన్స్ అనేవి ఉండవు. సపోజ్ ఒక చిన్న స్టోరీ చెప్తాను. రీసెంట్గా ఒక అమ్మాయి 25 years రీసెంట్గా మ్యారేజ్ అయింది. ఒక చిన్న కంతిలాగా ఏదో వచ్చింది, చేతి మీద వచ్చింది. అది నార్మల్ శ్వానమా అనేసి చెప్పి ఆపరేట్ చేశారు డాక్టర్. ఆపరేట్ చేసిన తర్వాత ఒకప్పుడు మనం ఏంటి ఆపరేట్ చేస్తే ఇంకా అయిపోయింది సరిపోయింది అనేసి, అప్పుడు రికరెన్సెస్. ఇప్పుడు ఏం చేస్తాము, ప్రతి పేషెంట్కి కూడాను ఆపరేట్ చేసినా ఈవెన్ బినైన్ అయినా కానీ అంటే క్యాన్సర్ కాకపోయినా కానీ వాటిని మళ్ళీ టెస్ట్ చేస్తాం, ల్యాబ్ పంపించి అది బయాప్సీ ఏమొచ్చింది అనేది చెక్ చేసుకుంటాం. సో దాంట్లో క్యాన్సర్ అనేసి వచ్చింది. ఓకే, సైనోవిల్ సార్కోమా అనేసి ఒక కండిషన్ అనమాట. జస్ట్ 2 centimeters, 2.5 centimeters. కానీ అన్ఫార్చునేట్గా ఏమైందంటే ఆ అమ్మాయికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. అంటే హ్యాండ్ మూమెంట్స్ ప్రాబ్లం ఉండే, జాయింట్ ఓపెన్ చేయాల్సి వచ్చింది. సో ట్యూమర్ స్పిల్లేజ్ ఉంటుంది. సో దీనికి ఏంటి అని అంటే మొత్తం లాస్ట్ సెల్ వరకు మనం కిల్ చేసుకుంటూ రావాలి, లేకపోతే కనుక అది మళ్ళీ రీగ్రో అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో కూర్చోబెట్టాను, కౌన్సిల్ చేశాను. ఒక 1/2 hour 1 hour మంచిగా చదువుకున్న అమ్మాయిలు, హస్బెండ్ ఉన్నాడు. ఒక 1/2 hour 45 minutes మాట్లాడి అన్నీ చెప్పి, ఇది మీ పరిస్థితి, దీనికి యాక్చువల్గా మనకు గైడ్ లైన్స్ ఎక్కడా లేవు ఇలాంటి సిచ్యువేషన్లో. కరెక్ట్గా మార్జిన్స్తో పాటు తీసేసి ఉండింటే కనుక అసలు రేడియేషన్ అవసరం పడేది కాదు. కానీ మార్జిన్స్తో తీయలేకపోయాం అది. ఓకే, అక్కడక్కడ స్పిల్లేజ్ ఉంది మైక్రోస్కోపిక్, దానికి మనము రేడియేషన్ ఇవ్వాల్సి వస్తుంది అని. సో కానీ ఇది నా ఒపీనియన్ అని చెప్తాం. చెప్పిన తర్వాత నేను డైరెక్ట్ చెప్పేస్తాను, మీరు కావాల్సిన ఒపీనియన్స్ తీసుకోండి, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళండి. ఎందుకంటే ఇది రేర్ కేసు, ఇంత రేర్ కేసు ఇంత యంగ్ ఏజ్లో రావటం అనేది చాలా రేర్.
సో వాళ్ళు మొత్తం సిటీ అంతా తిరిగారు. తర్వాత వీళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి పీజీఐకి వెళ్ళారు, చండీగఢ్కి వెళ్ళారు, ఢిల్లీకి వెళ్ళారు, ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్ ఆమెను తిరిగారు. బాంబేకి కూడా వెళ్ళారు. తర్వాత అంతా వెళ్ళిన తర్వాత డిఫరెంట్ ఒపీనియన్స్. కొంతమంది మళ్ళీ సర్జరీ చేయాలన్నారు, కొంతమంది కాదు మళ్ళీ సర్జరీ చేసినా రేడియేషన్ అవసరం పడుతుంది కాబట్టి మళ్ళీ రేడియేషన్ వేయాల్సిందే. సో ఎన్ని కన్ఫ్యూజన్స్ అయిన తర్వాత మళ్ళీ లాస్ట్కి ఒక రోజు వచ్చి కూర్చున్నారు. మేడం ఇది చాలా కన్ఫ్యూజింగ్ ఉంది, మాకేం చేయాలో తోచట్లేదు. అప్పుడు మళ్ళీ కూర్చోబెట్టి అమ్మ ఇది పరిస్థితి అంటే ఫస్ట్ టైం చెప్పినప్పుడు యాక్సెప్టెన్స్ రాదు ఎవరికి కూడా. ఒకప్పుడు లాగా పేషెంట్ పాపులేషన్ లేదు ఇప్పుడు అందరు చదువుకొని వస్తారు. దాని మీద చాలా ప్లస్ అన్నిటికీ మించి ఒక డాక్టర్ అంటే నమ్మకం పోయింది సొసైటీలో. అది ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, మా వల్ల లేకపోతే సొసైటీ వల్ల లేకపోతే వాట్ ఎవర్ రీజన్స్ పోయింది. ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. సో ఖచ్చితంగా సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ అన్నీ కూడా ఒపీనియన్స్ అయిపోయి ఇప్పుడు ఏ పేషెంట్ కూడా థర్డ్ ఒపీనియన్, ఫోర్త్ ఒపీనియన్ లేనిది ఎవరు ట్రీట్మెంట్ రావట్లేదు. ఓకే, సో ఈయన కరెక్టే చెప్పారా, వీళ్ళు కరెక్టే చెప్పారా, ఒక్కొక్కళ్ళు దూరం నుంచి అంటే ఏముండదు ఇక్కడ ఏదో ఇలాంటి ఇంటర్వ్యూస్ చూస్తారు, చూసేసి ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచి వస్తారు, జస్ట్ ఒపీనియన్కి వస్తారు, లేకపోతే వీడియో కన్సల్టేషన్ అంటారు. ఒపీనియన్ తీసుకొని ఆ తర్వాత ఓకే ఇది రేడియేషన్ అయినా ఓకే అనేసి అనుకొని అప్పుడు లోకల్గా వాళ్ళ ప్లేస్లోనే రేడియేషన్ తీసుకుంటాం. సో ఇట్స్ గుడ్ వన్స్. అంటే ఫస్ట్లో నాకు కోపం వచ్చేది, ఏంటి మనం చెప్తే మనం ఏమన్నా తప్పు చెప్తామా అనేసి కోపం వచ్చేది. కానీ ఆ తర్వాత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ అర్థమైంది, ఓకే మేబీ బికాస్ ఆఫ్ అదర్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు వీళ్ళు చెప్పినవి వింటూ ఉంటారు, ఏదో ప్రాబ్లమ్స్లో వాళ్ళు తీసుకున్న నష్టం ఏం లేదని నేనే చెప్తాను. మీరు ఇది తీసుకోండి, ఇంకో ఫర్దర్ ఒపీనియన్స్ తీసుకోండి, ఇఫ్ యూర్ ఓకే దెన్ కమ్ బ్యాక్ అని. సో స్టార్ట్ చేసుకున్నారు. షీఈస్ డూయింగ్ గుడ్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. ఒక బుక్ కూడా రాశారు, అంటే ఒక 25 మంది క్యాన్సర్ పేషెంట్స్ వారి యొక్క మనోగతం ఎట్లా యాక్సెప్ట్ చేసినారు, ఎట్లా ఉంది స్టోరీస్ అని చెప్పేసి. సో యాక్చువల్గా అంటే వాళ్ళకి ఎక్కువ డినైలే ఉంటుందని మీరు చెప్పారు కదా, మీరు ఇంకెక్కువ అంటే ఏం చూసారు పేషెంట్లో? ఆ తర్వాత యాక్చువల్గా ఒక్కసారి పేషెంట్ క్యాన్సర్ వస్తే అసలు అతనికి ఏం కావాలి, అంటే కుటుంబం నుంచి ఏం కావాలి, సొసైటీ నుంచి ఏం కావాలి, వాళ్ళు మనోనిబ్బరంగా ఉండడానికి ఏం కావాలని మీరు భావిస్తున్నారు? ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒక క్యాన్సర్ పేషెంట్ ఫ్యామిలీలో డయాగ్నోస్ అయ్యింది అని అంటే ఆ డయాగ్నోస్ ఎంటైర్ ఫ్యామిలీకి ఉంటుంది. ఓకే, సింపుల్గా ఏదో అపెండిసైటిసో లేకపోతే చిన్న ఏమన్నా ఫిస్టులాసో లేకపోతే ఇంకా అదర్ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్, ఫ్రాక్చర్స్ ఆ టైంకి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటారు, అయిపోతుంది, డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత మర్చిపోతారు కూడా. కొన్ని సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళకి గుర్తురాదు, నాకు రాడ్స్ వేసారు కదా అనేసి. కానీ ఒక డయాగ్నోసిస్ ఒక్కసారి క్యాన్సర్ వచ్చింది అనేసి ఒక డయాగ్నోసిస్ అయ్యింది అని అంటే వాళ్ళకి ఒక లైఫ్ టైం అది ఒక లైఫ్ మైండ్లో ఒక స్టిగ్మా ఉంటూనే ఉంటుంది. ఇది ఎప్పుడన్నా వస్తుందా, మళ్ళీ వస్తుందా అనే ఒక భయంలోనే బ్రతుకుతూ ఉంటారు. అలా కాకుండా చాలామంది పేషెంట్స్కి వాళ్ళకి పిల్లలు ఏమవుతారు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడాను చాలా అంటే ఒక ఫ్యామిలీని మొత్తం కుదించేస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్లో ఈ లాస్ట్ 20-25 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను కదా, కొంతమంది పేషెంట్ స్టోరీస్ నన్ను నిజంగా చాలా ఇన్స్పైర్ చేసాయి. మనకు అంటే కొంతమందిని చూస్తూ ఉంటాం, చిన్న పెట్టి ఇష్యూస్కి కోపాలు తెచ్చేసుకొని కొట్లాడుకొని ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఓకే, ఏదో అత్తగారు తిట్టారనో లేకపోతే పిల్లలు సరిగ్గా చదవట్లేదనో అన్నిటికీ కూడాను ఎక్సైట్ అయిపోయి యాంగ్షియస్ అయిపోయి అన్నెసరిగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఈ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ స్టోరీస్ వింటే అసలు వీళ్ళకి క్యాన్సర్ అనేది జస్ట్ ఒక పార్ట్ మాత్రమే లైఫ్లో. వాళ్ళకున్న గోల్స్, వాళ్ళకున్న ఇది అంటే ఆ గోలే వాళ్ళకి ఇంపార్టెంట్. నేను రేపు ఉంటానా, పోతానా, చేస్తానా లేదా అనేది వాళ్ళకి సంబంధం లేదు. ఓకే, అలా ఉంటుంది. సపోజ్ ఒక మెడికల్ స్టూడెంట్ కేసు చెప్తాను. ఈ అబ్బాయి మెడిసిన్ అయిపోతుంది, తర్వాత ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఏవో రాస్తూ ఉంటాడు. ఆ టైంలో అబ్బాయికి వామిటింగ్స్ ఇవి అవుతూ ఉంటాయి. అయితే ఎగ్జామ్ స్ట్రెస్ ఏమో భయంలో అవుతుందేమో అనేసి సరే ఎగ్జామ్స్ రాసిన తర్వాత డయాగ్నోస్ అయితే స్కాన్స్ అవి చేస్తే బ్రెయిన్ ట్యూమర్ అని వచ్చింది. అందులో జస్ట్ చాలా మ్యాలిగ్నెంట్ grade 4 ట్యూమర్ వచ్చింది దానికి. సో ఇక చదువుకున్న అబ్బాయి, అందులో మెడిసిన్ చేస్తున్న అబ్బాయి వాడు వచ్చాడు.
సర్జరీ చేయించుకున్నాడు. కర్నూలు మెడికల్ కాలేజ్ స్టూడెంట్. సర్జరీ చేయించుకొని ఇక్కడికి వచ్చాడు, రేడియేషన్కి వచ్చాడు. వాళ్ళ పేరెంట్స్కి ఒక్కడే కొడుకు. వాళ్ళకు కూడా డయాగ్నోసిస్ తెలుస్తుంది, కానీ అంత హారబుల్ ప్రోగ్నోసిస్ అనేది వాళ్ళకి తెలియదు. ఓకే, బ్రెయిన్ ట్యూమర్ ఆపరేట్ అయింది, రేడియేషన్కి వచ్చాము, అంతవరకే వాళ్ళకి తెలుసు. కానీ ఈ టైప్ ఆఫ్ ట్యూమర్లో 1 year 1.5 year కంటే ఎక్కువ సర్వైవల్ ఉండదు. అంతకు మించి సర్వైవ్ అయ్యారు అంటే అది అదృష్టమే, కానీ అంతకంటే ఎక్కువ లిటరేచర్లో ఎక్కడ. సో ఆ అబ్బాయిని కూర్చోపెట్టుకొని అడిగితే అబ్బాయి, మేడం మా మదర్ వద్దు, తను బయటకు వచ్చి ఉంటుంది, నేను చెప్తాను. సరే అనేసి ఒక ఫైనల్ ఇయర్, అంటే మా దగ్గర పీజీ చేసే ఒక ఫైనల్ ఇయర్ స్టూడెంట్ కూడా అంత చక్కగా ఆన్సర్ చేయలేడు. వాడు అంత కరెక్ట్గా మొత్తం మాలిక్యులర్ పెథాలజీ కాడ నుంచి అన్నీ చదువుకొని వచ్చాడు. ఆ డిసీజ్ గురించి, ఏ స్టేజ్ ఉంది, దాన్ని ఎట్లా, ప్రోగ్నోసిస్ ఏంటి, ఎన్నేళ్ళు బ్రతుకుతావు అంటే కూడా 1 year బ్రతుకుతాను అని. మరి ఫాలోఅప్కి 3 months అయిపోయిన తర్వాత ఫాలోఅప్కి రా అనేసి చెప్తే, మేడం నా ప్రోగ్నోసిస్ నాకు తెలుసు, నేను ఈ ట్రీట్మెంట్ కూడా, నేను ఈ 1 year బ్రతకడానికి కూడా నేను ఎందుకు ట్రీట్మెంట్ తీసుకున్నాను అని అంటే, నాకు కొంచెం టైం కావాలి, నేను సెటిల్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఆ సెటిల్మెంట్ చేయటానికి ఏంటి అని అంటే, పేరెంట్స్కి ఒక్కడే కొడుకు, వాళ్ళకి నేను పోయిన తర్వాత వాళ్ళు డివాస్టేట్ అవుతారు, షాటర్ అయిపోతుంది ఎంటైర్ ఫ్యామిలీ. వాళ్ళకి నేను ఒక తోడుని చూడాలి. ఓకే, వాళ్ళతోటి నేను ఒక బేబీని అడాప్ట్ చేయించాలి. ఒక 1 year వాళ్ళు పిల్లలతోటి వాళ్ళు కొంచెం, ఆ తర్వాత ఆ పిల్లాన్ని చూసుకొని అటాచ్మెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు నన్ను మర్చిపోతారు. మళ్ళీ నన్ను మర్చిపోకపోవచ్చు, పోయిన వాళ్ళు ఎవ్వరు కూడా మన థాట్స్లోనే ఉండిపోతారండి. అనుకుంటాం ఏదో వాళ్ళు మర్చిపోవాలి అనేది, ఎప్పుడు కూడా మర్చిపోలేము. వాళ్ళు ఎప్పుడు మన థాట్స్లో మెలుగుతూనే ఉంటారు. సో వాళ్ళ థాట్స్లో నేను ఉంటాను, కానీ వాళ్ళకి లైఫ్లో ఇలాంటి తోడును ఒకటి నేను చెయ్యాలి అనేది నాకు తెలుసు. ప్రోగ్నోసిస్ 3 months తర్వాత రావచ్చు, 6 months తర్వాత రావచ్చు, ఎన్ని రోజులు బ్రతుకుంటే అన్ని రోజులు వాళ్ళతో పాటు నేను ఉండి ఆ పిల్లాన్ని అడాప్ట్ చేయించి. సో అలాగా ఇవన్నీ చూస్తే ఏమవుతుంది అని అంటే, పిల్లలు కొంతమంది చూడండి, అసలు చదువుకోరా రేపు ఎగ్జామ్ అని అంటే నాకు ఐప్యాడ్ కావాలి, లేకపోతే టీవీ చూడాలి. ఇలాంటి పిల్లల్ని చాలామందిని చూస్తాం. కానీ అంత నేను పోయిన తర్వాత కూడాను ఒక 1 year తర్వాత నా పేరెంట్స్ దే షుడ్ బి స్టేబుల్ అనేసి ఆలోచించే పిల్లలు ఎంతమంది ఉన్నారు. సో అలాంటి ఇన్స్పిరేషనల్ పేషెంట్స్ని అందరినీ తీసుకొని ఒక 20-25 పేషెంట్స్ ఉన్నాయి. అందరినీ అంటే వేల మందిని చూస్తామండి, కానీ ఒకరిద్దరే మనకు గుర్తుండిపోతారు. చాలా బాగా అంటే అంత గట్టిగా గుర్తుండిపోయే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళని తీసుకొని ఇట్లా స్టోరీస్ రాయటం జరిగింది. ఇంకోటి మేడం, యాక్చువల్గా ఆల్మోస్ట్ 60% క్యాన్సర్స్ మనం క్యూర్ చేయొచ్చు పూర్తిగా. సో అంటే ఇప్పుడు యువరాశి నుంచి మొదలు పెట్టుకుంటే మనీషా కొయిరాలా దాకా చాలా మందికి క్యాన్సర్ వచ్చింది, నయమైపోయింది కూడా. సో అంటే ఇలాంటి వాళ్ళ యొక్క అంటే ఆత్మవిశ్వాసంతో అధిగమించి మళ్ళీ తిరిగి మామూలు మనిషిలా ఈ జీవితంలో విజయవంతమైన స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి, చాలామంది ఉన్నారు. అంటే అలాగని అంటే నా దగ్గరకు వస్తే 100% క్యూర్ అనేది మనం ఎవరు ఇవ్వలేము, అలాంటి గ్యారంటీ ఉండదు. ఏది కూడాను మన వైపు నుంచి మన ప్రయత్నము 100% చేయాలి అనేసి చెప్తాం ఎవరేమైనా. కానీ 100% ప్రయత్నం అయిన తర్వాత వాళ్ళు రెగ్యులర్గా ఫాలోఅప్స్ అలా 3 years 5 years, నాకు లాస్ట్ 20 years బ్యాక్ ట్రీట్ చేసిన పేషెంట్స్ కూడా ఫాలోఅప్కి వస్తూ ఉంటారు. 1 year తర్వాత ఎక్కడెక్కడ ఉన్నానని వెతుక్కొని, మరి మేము కార్పొరేట్ సెట్టింగ్స్లో ఒక్కొక్కసారి ఈ హాస్పిటల్లో ఉంటాము, 3 ఏళ్ళ తర్వాత ఇంకొక చోట ఉండొచ్చు, కానీ ఎక్కడ పోయినా మా వెంట మా పేషెంట్స్ తిరుగుతూ వచ్చేస్తూ ఉంటారు. ఎక్కడైనా హైదరాబాద్లో ఉంటాను అంతవరకు తెలుసు, ఎందుకంటే నా పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు. అయితే ఏంటి అని అంటే, ఏ పేషెంట్కి ఒక గ్యారంటీ అనేది ఇవ్వలేము. ఓకే, సో స్టేజ్ 1లో ఉన్న పేషెంట్స్ యూజువల్గా ప్రాబబిలిటీ చెప్తాం 90% 95% క్యూర్ అయిపోతుంది అనేసి. అలాంటి పేషెంట్స్ రెగ్యులర్గా ఫాలోఅప్స్కి వస్తూ ఉంటారు. సో ఫాలోఅప్ అనేది పేషెంట్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే, ఆ టైంలో మేము కొన్ని చిన్న టెస్ట్లు అవి చేస్తూ ఉంటాం, ఆర్ ఎగ్జామినేషన్ చేస్తూ ఉంటాం. ఒకవేళ రికరెన్స్ అనేది కనిపిస్తుంది అంటే వెంటనే చేస్తే కనుక ఇంకొద్ది రోజులు మళ్ళీ పెంచవచ్చు. సో క్యూర్స్ అనేవి ఉన్నాయి, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యూమర్స్. అది ఇప్పుడు ఒకప్పుడు లాగా అంటే క్యాన్సర్ అనగానే ఇది 10% క్యూర్ 20% క్యూర్ అని చెప్పలేం. ప్రతి క్యాన్సర్ డిఫరెంట్. ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ కొంచెం కష్టం ఉంటాయి,
అందుకని ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చేస్తాం. ఒకసారి కీమోథెరపీ ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ నార్మల్ పేషెంట్కి ఎలాంటి ప్రోగ్నోసిస్ ఉంటుందో అలాగే ఉంటుంది. సో ఇది ఒక్కొక్క క్యాన్సర్ ఒక్కొక్కలాగా ఉంటాయి. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు రేడియేషన్ థెరపీలో చాలా రకాలు ఉన్నాయి, బట్ ఎవరికి ఏది సూట్ అవుతుందో ఎట్లా నిర్ణయిస్తారు? అది డిపెండ్స్ ఆన్ స్టేజ్ ఆల్సో. ఓకే, సో ప్రతి పేషెంట్ని ఎవాల్యుయేట్ చేస్తాం. యంగ్ పేషెంట్ యూజువల్గా ఎర్లీ స్టేజ్లో వచ్చింది అని అంటే వాళ్ళని యూజువల్గా సర్జరీకి ప్రిఫర్ చేస్తాం. కొన్ని పేషెంట్స్కి ఏంటి అని అంటే సర్జరీ చేసినా కానీ మళ్ళీ రేడియేషన్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఎవ్రీ పేషెంట్ అంటే ఒక్కొక్క డిసీజ్కి ఒక్కొక్క ప్రోటోకాల్ ఉంటుంది, ఆ ప్రోటోకాల్ ప్రకారం నడుస్తుంది. ముఖ్యంగా ఈ క్యాన్సర్ సంబంధించి మిస్ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్లో చాలా ఉంది. ముఖ్యంగా ఈ రేడియేషన్ థెరపీకి సంబంధించి అపోహలు ఏంటి, వాస్తవాలు ఏంటి? సో రేడియేషన్ అనగానే జనాలకి ఫస్ట్ భయము అదేంటో ఒక కరెంటు షాక్ కొట్టినట్టు ఉంటుంది. రేడియేషన్ అయిన తర్వాత పేషెంట్ సినిమాల్లో చూపించినట్టు ఎలక్ట్రిక్ షాక్ తీసుకున్నాక పేషెంట్ బయటకు వచ్చి పడిపోతూ వెళ్తున్నట్టు అలాంటిది ఏమీ ఉండదు. ఓకే, సో ట్రీట్మెంట్ జరిగినంతసేపు పేషెంట్కి అసలు ట్రీట్మెంట్ ఇచ్చినట్టు కూడా తెలియదు. ఇది ట్రీట్మెంట్ అయ్యిందా లేదా అనేది కూడా వాళ్ళకి తెలియదు. బీమ్ ఎప్పుడు ఆన్ అయింది ఎప్పుడు ఆఫ్ అయింది కూడా తెలియదు. 3rd వీక్ 4th వీక్ తర్వాత కొంతమంది కొన్ని డిసీజెస్ని బట్టి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్కి కూడాను కరెక్ట్గా వాటికి మెడిసిన్స్ వేసుకుంటే కనుక ఆల్మోస్ట్ ఆల్ కరెక్ట్గా ట్రీట్మెంట్ వెళ్ళిపోతుంది. చాలామంది పేషెంట్స్ ఏంటి అని అంటే సైడ్ ఎఫెక్ట్స్ మేము తట్టుకోలేము మాకు వద్దు అని చెప్పేసి మధ్యలో ట్రీట్మెంట్ వదిలేసి వెళ్ళిపోవటమా. సో బ్రేక్స్ అనేవి చాలా మటుకు అవాయిడ్ చేస్తేనే మనకు క్యూర్ రేట్స్ అనేవి బాగుంటాయి. సో బ్రేక్ లేకుండా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మీరు అన్నారు కదా మేడం, యాక్చువల్గా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, వాటిని ఎట్లా మేనేజ్ చేస్తారు మీరు? సో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ట్రీట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి నోట్లో చిన్న చిన్నగా అల్సర్స్ పుండ్లు లాగా వస్తూ ఉంటాయి. తర్వాత స్కిన్ కొంచెం డార్క్ అవుతుంది. ఆ తర్వాత మింగటానికి కాస్త ఇబ్బంది ఉంటుంది. ఇవి మెయిన్ సైడ్ ఎఫెక్ట్స్. తర్వాత ఒక్కొక్కసారి ఏంటంటే నోరు కొంచెం ఇది డ్రై అయిపోతూ ఉంటుంది. ఇది కొద్ది రోజులు మాత్రమే ఈ ట్రీట్మెంట్స్ అంతా అయిపోయిన తర్వాత. ఆ తర్వాత నెమ్మదిగా వాటిని సైడ్ ఎఫెక్ట్స్ అవి కంట్రోల్ చేసుకుంటూ వచ్చేస్తాం. అండ్ టెక్నాలజీ మంచి టెక్నాలజీ యూస్ చేస్తూ ఉంటే వాటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా మటుకు తగ్గించవచ్చు. ఇప్పుడు సపోజ్ మనకిప్పుడు మన ఈ ఎంఆర్-లినాక్ టెక్నాలజీ వచ్చింది, అడాప్టివ్ థెరపీస్ అనేసి అంటున్నాం. అడాప్టివ్ థెరపీస్లో సిటీ బేస్డ్ అడాప్టివ్ థెరపీ, ఎంఆర్ బేస్డ్ అడాప్టివ్ థెరపీస్ అనేసి 2 రకాల మెషిన్స్తో ట్రీట్ చేస్తూ ఉంటారు. సిటీ బేస్డ్ మెషిన్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఓకే, దాదాపుగా ఒక 4-5 years నుంచి నడుస్తున్నాయి, సిటీలో కూడా ఉన్నాయి. ఎంఆర్-లినాక్ అనేది రీసెంట్గా ఈ మధ్యన ఎంఆర్ఐ ఏంటి అని అంటే సిటీ స్కాన్ మీద ఎంఆర్ఐలో మనకు ఆ ట్యూమర్ కానీ లేకపోతే నార్మల్ స్ట్రక్చర్స్ కానీ చాలా క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. అందుకని యూజువల్గా మనము ఎవరైనా బ్రెయిన్కి సిటీ స్కాన్ కానీ లేకపోతే వేరే బాడీకి ఎక్కడన్నా కానీ సిటీ స్కాన్ చేసినా కానీ మళ్ళీ మనం ఎంఆర్ఐ అడుగుతాం. ఎందుకు అని అంటే అది కరెక్ట్గా ఏ సైజులో ఉంది, దాని పక్కన ఏదైనా చిన్న చిన్న నోడ్స్ అంటే పిల్లల్లాగా పుట్టాయా, ఇవన్నీ కూడాను అంత క్లారిటీగా కనిపించేది ఎంఆర్ఐ. సో మనకు ఈ మెషిన్తో పాటు ఎంఆర్ఐని ఇంటిగ్రేట్ చేయటం జరిగిందనమాట. అంటే రేడియోథెరపీ మెషినే, ఆ ట్రీట్మెంట్ చేసే రేడియోథెరపీ మెషినే, కానీ ఆ మెషిన్తో పాటు అదే మెషిన్లో ఎంఆర్ఐ మెషిన్ కూడా కలిపి పెట్టారు. అది టెక్నాలజీ వచ్చిన అడ్వాంటేజ్ అనమాట. ఆ మెషిన్తో పాటు ఉండటం వల్ల మనం ఏం చేస్తాము అంటే పేషెంట్ని పడుకోబెట్టిన తర్వాత ఎవ్రీడే మళ్ళీ స్కాన్ చేస్తాం. ఇది ఎస్పెషల్లీ పెల్విస్ ట్యూమర్స్ అంటే ప్రాస్టేట్ క్యాన్సర్స్ కానీ, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ కానీ, ఆ తర్వాత ఈ అబ్డామినల్ క్యాన్సర్స్ కానీ, గైనిక్ క్యాన్సర్స్ కానీ, వీటన్నిటిలో కూడాను మేము చాలా మంచి రిజల్ట్స్ చూసామన్నమాట. ఇప్పుడు దాదాపుగా ఒక 300 members పేషెంట్స్ని ట్రీట్ చేసాం. సపోజ్ ఈ ప్రాస్టేట్ పేషెంట్ని చూసాం, ఓకే, ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే వీళ్ళంతా ఎల్డర్లీ పేషెంట్స్, వాళ్ళకి ఇంటర్నల్గా గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి యూరిన్ ఎక్కువ వెళ్ళొచ్చు తక్కువ వెళ్ళొచ్చు. దీనివల్ల ఏమవుతుంది ఆ ట్యూమర్ అనేది కొంచెం అటు ఇటు కదులుతూ ఉంటుంది. ఓకే, ఇంటర్నల్గా ఒకటే చోట అలా స్టాటిక్గా కూర్చోదు. అది ఒకవేళ గ్యాస్ ఎక్కువ ఉందనుకోండి అది బాగా స్వెల్ అయిపోయి బెలూన్ లాగా స్వెల్ అయిపోయిన తర్వాత రెక్టము ట్యూమర్ని కొంచెం పైకి పుష్ చేస్తుంది. సో సిటీ బేస్డ్ మెషిన్స్ మీద మేము ఏం చేసేవాళ్ళం అంటే వాటికి కొంచెం ఎక్కువ మార్జిన్ ఇస్తూ ట్రీట్మెంట్ చేసేవాళ్ళం. దానివల్ల ఏమయ్యేది ఆ సరౌండింగ్ స్ట్రక్చర్స్ అన్నిట్లోనూ ఎక్కువ కొంచెం రేడియేషన్ వెళ్ళటం వల్ల వీళ్ళకి లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ కాస్త ఎక్కువగా కనిపించేవి. ఇప్పుడు ఎంఆర్ఐలో ఏం చేస్తున్నాం, ఎవ్రీడే స్కాన్ చేస్తున్నాం.
అంటే ఫస్ట్ డే కాకుండా ఎవ్రీడే స్కాన్ ఉంటుంది. అది కూడా ఫాస్ట్ స్కాన్ ఉంటుంది. ఎంఆర్ఐ అనగానే 40 minutes 45 minutes స్కాన్ ఉండదు. 5 to 10 minutesలో స్కాన్ అయిపోతుంది. ఆ రోజు ఆర్గన్ ఏ షేప్ ఉంది అనేసి చూసుకుంటాం. ఆ షేప్ని మళ్ళీ ఒకసారి టార్గెట్ చేసుకుంటూ ట్యూమర్కి మాత్రమే రేడియేషన్ వెళ్ళేటట్టుగా ప్లాన్ చేసి ఇస్తాం. సో దీనివల్ల ఏంటంటే ఆ సరౌండింగ్ నార్మల్ స్ట్రక్చర్స్కి అన్నిటికీ కూడాను చాలా తక్కువ రేడియేషన్ డోస్ వెళ్ళటం వల్ల వీళ్ళకి ఆ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఎస్పెషలీ ఈ రెక్టమ్ నుంచి బ్లీడింగ్ రావటం, లేకపోతే మూత్రంలో నుంచి బ్లీడింగ్ రావటం, లేకపోతే మంట రావటం, ఇలాంటివన్నీ కూడాను కంపారిటివ్గా అంటే ఆల్మోస్ట్ 50-60% తగ్గాయి అనేసి చెప్పచ్చు. క్యాన్సర్ అటాక్ అయిన తర్వాత వాళ్ళు రేడియోథెరపీలో చికిత్స తీసుకునే సమయంలో అంటే ఈ జీవన శైలి కావచ్చు, తీసుకునే ఆహారం కావచ్చు, రికవరీ మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? సో ఈ విషయంలో మీరు ఇచ్చే జాగ్రత్తలు అంటే మనకు ఏమైపోయిందంటే వర్కింగ్ స్టైల్ కానీ వర్కింగ్ అవర్స్ కానీ మనకు డిఫరెంట్ అయిపోయాయి. మీరు చూడండి, మనము పాత కాలంలో చూస్తే కనుక సాయంత్రం 6 గంటల తర్వాత ఇంట్లో ఎవరు అన్నం పెట్టరు. ఓకే, ఇప్పుడు రాత్రి 11ంటికి 12ంటికి పాప్కార్న్లు లేకపోతే బ్రౌనీలు ఏవి పడితే అవి తింటూ ఉంటాం. ఒక టైము ఇది అనేది లేదు. లైఫ్ స్టైల్ అనేది చాలా హారబుల్గా మారిపోయింది. ఇప్పుడు పిల్లల్ని మనం పిజ్జా తినద్దు, బర్గర్ తినద్దు అని అంటే వాళ్ళు వినరు. ఓకే, మనకు తెలియకుండా రాత్రో అర్ధరాత్రో స్విగ్గీ చేసుకొని తెచ్చుకొని తినేసి పడుకుంటారు. ఓకే, అలాంటి పరిస్థితుల్లో మనము అంటే సొసైటీ మనకు వెళ్తున్న ఫ్యూచర్ జనరేషన్కి తగ్గట్టుగా మనం వెళ్ళినా కానీ అట్లీస్ట్ పిల్లల్ని కొంచెం అన్నా ట్రైన్ చేయాలి. ఈ టైం తర్వాత మనం తినకూడదు అంటే నువ్వు పిజ్జా తిను, ఇబ్బంది లేదు, కానీ డే టైంలో తిను. ఓకే, నైట్ ఎప్పుడో అర్ధరాత్రి తినడం మొదలు పెట్టావు అని అంటే అదంతా బాడీలో ఫ్యాట్గా అక్యుములేట్ అవుతుంది. అవన్నీ ఆ సిస్టమ్ కూడాను ఒక 12 hours అన్న గ్యాప్ ఉండాలి అనేసి అంటాం. ఓకే, ఈవినింగ్ 6-7 లోపల డిన్నర్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 8-9 వరకు మనం బ్రేక్ఫాస్ట్ తినలేదు అని అంటే 12 hours టైము పేషెంట్కి అంటే మన గట్కి మనం అంత టైం ఇచ్చాము అంటే బాడీలో ఎటువంటి టాక్సిన్స్ ఫామ్ అయినా, ఎటువంటి బ్యాడ్ సెల్స్ వచ్చినా, ఏ మ్యూటేషన్స్ వచ్చినా బాడీకి ఒక కెపాసిటీ ఉంటుంది. అది వెళ్ళి ఆ టాక్సిన్స్ని అన్నిటినీ ఎలిమినేట్ చేయటానికి హెల్ప్ చేస్తుంది. అలా కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు తినడము, తాగడము ఇవి మంచిది కాదు అనేసి. స్మోకింగ్, ఇప్పుడు ఆడపిల్లలు కూడాను చాలా అంటే ఆడపిల్లలు తాకూడదని కాదు, మళ్ళీ రేపు పొద్దున మహిళ మంగళ మీరేంటి అనేసి ఈక్వాలిటీ అనేసి. సో అంటే జనరేషన్ ఎంత మారిపోయింది అని అంటే మేము కూడా వాళ్ళతో సమానంగా మేము ఎందుకు తాగకూడదు అనేసి. అంటే సమానత్వము, ఈక్వాలిటీ అనేది కెరీర్కి సంబంధించిన దానిలో లేకపోతే ఇంకేదన్నా దాంట్లో చూపిస్తే అది డిఫరెంట్, కానీ మేము వాళ్ళతో పాటు ఈక్వల్గా. అందుకని ఈ మధ్య బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే స్మోకింగ్ అనేది అన్ని క్యాన్సర్స్కి కారణమైన రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. అంటే ఏది లేకుండా వచ్చే వాళ్ళే చాలా మంది ఉంటారండి. అంటే వచ్చే ప్రతి పేషెంట్ స్మోక్ చేసే వస్తున్నారని నేను అంటం లేదు, కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు యంగర్ జనరేషన్ మనం బయటకి ఎక్కడికైనా వెళ్తే చూస్తే కనుక ఎక్కడ చూడు మగపిల్లలు అయితే ఇవి పాన్లు, గుట్కాలు తినడము, ఊయటము, వీటన్నిటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ సర్జరీస్ కూడా చాలా మ్యూటిలేటింగ్, ఫేస్ మొత్తం కూడాను మారిపోయి వస్తాయి అన్నమాట. అఫ్కోర్స్ టెక్నాలజీ కొంచెం ప్లాస్టిక్ సర్జరీస్ అవి ఎంత ఇంప్రూవ్ అయినా కానీ నార్మల్ ఫేస్ ఎప్పటికీ రాదు. అలాంటి వాటికి అలవాటు పడితే కనుక బకల్ మ్యూకోజా క్యాన్సర్స్ వస్తాయి. తర్వాత ఒక టైమ్లీ ఫుడ్ తినడం, హెల్దీ ఫుడ్ తినడం, ఫుడ్ ప్రిపరేషన్ కూడాను చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఇళ్లలో ఆయిల్ వేస్ట్ అయిపోతుంది అనేసి యూస్ చేసిన ఆయిల్ని మళ్ళీ యూస్ చేస్తూ ఉంటారు. ఓకే, అందుకనే కదా మనకు రెస్టారెంట్స్లో కానీ వాళ్ళు ఫుడ్ సేఫ్టీ వీళ్ళు వెళ్తే కనుక ఎందుకు ప్రాబ్లమ్స్ వాళ్ళకి సీజ్ చేస్తున్నారు అని అంటే ఇదే రీజన్. కరెక్ట్గా వాళ్ళు నార్మ్స్ ఫాలో అవ్వకపోవడం. ఒక 2 times or 3 times మ్యాక్సిమం, అంతకంటే ఎక్కువ ఆయిల్ని రీయూజ్ చేయకూడదు. దానివల్ల ర్యాన్సిడ్ అయిపోతుంది, అవన్నీ టాక్సిన్స్ అయిపోతాయి. బాడీ అంతా కూడాను టాక్సిన్స్ వెళ్ళాయి అని అంటే వాటికి ఫ్యూచర్లో ఖచ్చితంగా క్యాన్సర్స్ వస్తాయి. సో
దానికంటే కొంచెం సేఫర్ ఆల్టర్నేటివ్స్ లైక్ ఎయిర్ ఫ్రైయర్లో చేసుకోవటం కానీ, లేకపోతే సింపుల్గా ఈ చికెన్ కానీ ఇవన్నీ కానీ మనము సింపుల్ మ్యారినేషన్స్ యూస్ చేసుకొని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకుని లిటిల్ ఆయిల్ వేస్తే కనుక ఆల్మోస్ట్ అలాంటి 100% టేస్ట్ రాకపోవచ్చు, కానీ 90-80% టేస్ట్ అయితే మారదు. అది ఒక్కసారి మనకు బాడీకి మనం అలా అలవాటు చేసుకున్నాము అని అంటే తర్వాత మనం బయట ఫుడ్ తిన్నా కానీ మనకు అంతగా నచ్చదు. ఓకే, ఆ తర్వాత యూస్ చేసే వెజల్స్. ఓకే, చాలా మా ఇంట్లో నేను మ్యాక్సిమం అన్నీ కూడాను ఓన్లీ క్యాస్ట్ ఐరన్ అన్నా ఉంటాయి, లేకపోతే మట్టి పాత్రలు అన్నా ఉంటాయి, కొన్ని స్టీల్ పాత్రలు ఉంటాయి. నేను ఎప్పుడు నాన్ స్టిక్ అనేది వాడిని దోశలు కానీ ఏదన్నా కానీ ఐరన్ అన్నా ఉండాలి, మట్టి పాత్రలు అన్నా ఉండాలి, అంతే. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ రావచ్చు, ఎవరికైనా రావచ్చు. ఓకే, సో రీసెంట్గా మా సిస్టర్ కూడాను లంగ్ క్యాన్సర్తో చనిపోయారు. సో యంగర్ సిస్టర్. సో ఎవరికి ఎప్పుడు ఎలా వస్తుంది అనేది ఏమీ చెప్పలేం. సో అలాంటప్పుడు మన జాగ్రత్తల్లో మనము ఉండి అట్లీస్ట్ మిగతావన్నా మన చేతుల్లో లేవు అనేసి వదిలేసినా కానీ ఉంటుంది, కానీ కొని తెచ్చుకునే ప్రాబ్లమ్స్లోంచి మనము బయటపడాలి అనేది నా ఉద్దేశం. మనం క్యాన్సర్కి సంబంధించి ఖర్చు అనే దాని మీద చాలా అపోహలు ఉన్నాయి. సో క్యాన్సర్ సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, ఇన్వెన్షన్స్ చేసే సంస్థలు కావచ్చు, లేదా ట్యాబ్లెట్స్ కావచ్చు, ఏదైనా ఉన్నప్పుడు $1 బిలియన్ ఎక్వైరింగ్ జరిగింది. సో ఈ కంపెనీ పలానా $1 బిలియన్ కంపెనీ అంటే అంత వాల్యుయేషన్ పెరిగినాయి యాక్చువల్గా క్యాన్సర్ ఇన్వెన్షన్స్ కానీ, క్యాన్సర్ మీద పనిచేసే సంస్థలకు కానీ. సో రానున్న రోజుల్లో క్యాన్సర్ మీద ఇంత పెద్ద బిజినెస్ జరగనుందా అన్న ఆలోచన వస్తుంది యాక్చువల్గా. సో మీరు ఎట్లా ఫ్యూచర్ని చూస్తారు? అంటే రానున్న రోజుల్లో క్యాన్సర్ మీద ఎంత పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు కాబోతోంది? ఇందులో ఫార్మా కంపెనీస్ బాగా రీసెర్చ్ అనేది చేస్తూ ఉన్నారు. అయితే కొంత హైప్ ఉంటుందండి. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే మీడియాకి కానీ, న్యూస్ పేపర్స్ వీటికి కానీ ఏదన్నా కానీ వాళ్ళ ప్రోడక్ట్ వాళ్ళకి సెల్ కావాలంటే కొంచెం హైప్ చేయాల్సిందే. రీసెంట్గా ఏదో ఒక ట్యాబ్లెట్ వాడితే కనుక కోలాన్ క్యాన్సర్ స్టేజ్ 4 అయినా కంప్లీట్గా పోతుంది అనేసి ఒక పెద్ద. ఆ తర్వాత మాకు వరుసగా ఒక నెల రోజులు ప్రతి పేషెంట్ వచ్చి మాకు ఆ డ్రగ్ అంటే కోలాన్ క్యాన్సరే కాదు వేరే పేషెంట్స్ కూడా వచ్చారు, ఆ డ్రగ్ వాడితే మాకు కూడా తగ్గుతుందా అనేసి. అంత హైప్ అనేది యాక్చువల్గా మన అంటే సొసైటీలో అలాగ వచ్చేసింది. ఎందుకంటే ప్రతి వాళ్ళకు ఒక హోప్ ఉంటుంది, మేబీ అది నేను వాడితే నాకు తగ్గిపోతుందేమో అనేసి అలాంటిది. ఇదే కాకుండా ఇంకా ఆల్టర్నేట్ మెడిసిన్స్ మీద, తర్వాత ఈ డయట్ మాత్రమే తీసుకుంటే నాకు అసలు మా వైఫ్కి మొత్తం క్యాన్సర్ అయిపోయింది అనేసి చెప్పి సెలబ్రిటీస్, వీటన్నిటి వల్ల కొంత ఒక మిస్లీడ్ అయితే అయింది పేషెంట్స్. ప్రతి వాళ్ళకి హోప్ ఏదో ఒక రకంగా ఇది చేస్తే ఇది అవుతుందా అనేసి. ఆ హైప్ని నమ్మొద్దు అనేసి నేను చెప్తాను. కంపెనీస్ లేకపోతే ఈవెన్ ఫార్మా కంపెనీసే కానివ్వండి, రేడియోథెరపీ మెషిన్సే కానివ్వండి, అంటే ఒక ట్రీట్మెంట్కి 30 లక్షలు 50 లక్షలు ఇట్లా కూడాను అయ్యే థెరపీ డ్రగ్స్ కూడా ఉన్నాయి, అలాంటివి కూడాను. సో మీరు ఎప్పుడు కూడాను ఒక ట్రీట్మెంట్ మీకు సజెస్ట్ చేసినప్పుడు దీనివల్ల మనకి ఎంత బెనిఫిట్ ఉంది, ఎంత సర్వైవల్ ఉంది, ఇది లేకపోతే ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఏంటి, జెనరిక్ మెడిసిన్స్ చాలా ఉన్నాయి. ఓకే, అన్నీ కూడా అంటే అది వాళ్ళకి ఏమవుతుందంటే ఈ డ్రగ్స్ అన్నీ ఎక్కడో డెవలప్ అయి ఉంటాయి, ఆ ఇంపోర్ట్ ఛార్జెస్ ఇవి అన్నిటి వల్ల వాటికి ఎక్కువ కాస్ట్ అవుతుంది. సో లోకల్ డ్రగ్స్ ఇంకేమన్నా బెటర్గా ఉన్నాయా, కొంత డిఫరెన్స్ ఉండొచ్చు, వాళ్ళవి ఒరిజినల్ మాలిక్యూల్ కాబట్టి కొంచెం బెటర్ ఉండొచ్చు, అఫోర్డ్ చేయగలిగితే ప్రాబ్లం లేదు. ఇప్పుడు కొంతమంది ఇన్సూరెన్సెస్ కూడా చాలా ఇప్పుడు అవేర్నెస్ బాగా పెరిగింది, హెల్త్ ఇన్సూరెన్స్ అందరికీ ఉంటుంది. సో ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు మంచిగా ప్రాబ్లం లేదు, అప్పుడు ఇబ్బంది లేదు, ఆ డబ్బులు ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు. డబ్బులు ఇబ్బంది ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నవాళ్ళు మీ డాక్టర్తో కూర్చోండి, మాది ఇది ఫైనాన్షియల్ స్టేటస్, ఓకే ఈ డ్రగ్ పెడితే నాకెంత బెనిఫిట్ ఉంది, ఒకవేళ ఈ డ్రగ్గే తీసుకోకపోతే నాకెంత బెనిఫిట్ ఉంది, ఎంత సర్వైవల్ ఉంది, ఇవన్నీ కనుక్కొని అప్పుడు డెసిషన్ మీరు తీసుకోవాలి. ఓకే, మనం చెప్పకపోతే మన ప్రాబ్లం ఏంటి, మన పరిస్థితి ఏంటి అని చెప్పకపోతే అవతల వాళ్ళకి తెలియదు, వాళ్ళ బెస్ట్ మెడిసినే రాస్తారు, ఇది బెస్ట్ మెడిసిన్ అంటే తీసేసుకోండి అని చెప్పారనుకోండి, మనకేమనిపిస్తుంది, ఇంకొక మెడిసిన్ ఏమన్నా తక్కువ మెడిసిన్ ఏమో అనిపిస్తుంది. ఓకే, అలాగా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్లోకి వెళ్ళొద్దు అని చెప్తాను. మీ దృష్టిలో రానున్న రోజుల్లో క్యాన్సర్ చికిత్సకు ఖర్చు పెరుగుతుందా తగ్గుతుందా? సో ప్రజలు ఏ రకంగా సిద్ధంగా ఉండాలి? ఖర్చు అయితే పెరుగుతుందండి. ఓకే, ఎస్పెషల్లీ డ్రగ్స్ కాస్ట్ చాలా పెరుగుతుంది.
అంటే ఐపీ ఛార్జెస్ కానీ, హాస్పిటల్లో అడ్మిషన్ ఛార్జెస్ కానీ, ఒకవేళ ఏమన్నా ప్రాబ్లమ్స్ అయ్యి వాళ్ళ ఐసీయూలోకి వెళ్ళాలన్నా ఐసీయూ ఛార్జెస్ కానీ అన్నీ పెరుగుతున్నాయి. సో దానికి నేను ఒకటి చెప్తాను ఏంటి అని అంటే, ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఇన్సూరెన్స్ అనేది కూడా 5 లక్షలు 10 లక్షలు కాదు, పర్ఫెక్ట్గా అంటే ఒక మినిమం ఒక 1 crore ఇన్సూరెన్స్ లేనిది, ఓకే, అంటే అట్లీస్ట్ ఒక 40 years 50 years ఏజ్కి వచ్చేసరికి 1 crore ఇన్సూరెన్స్ లేనిది మనం ఉండకూడదు. దానికి మించి మనకు ప్రాబ్లం అయిందంటే ఇంకా అది దేవుడు కూడా ఏం చేయలేడు, అంతే. ఓకే, సో ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాస్ట్ అంటారా, ఇంకా అఫ్కోర్స్ గవర్నమెంట్ వీళ్ళందరూ దిగాలి, తర్వాత వీన్ని కాస్ట్ రెగ్యులరైజేషన్ చేయాలి ఇది. కానీ బట్ ఫార్చునేట్లీ రేడియోథెరపీలో నేను ఇన్ని హాస్పిటల్స్లో వర్క్ చేశాను. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో చేశాను, ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో చేశాను, ఇన్స్టిట్యూట్స్లో చేశాను, అన్నిట్లో చేశాను. బై అండ్ లార్జ్ అన్నీ కూడాను రేడియోథెరపీ ప్యాకేజెస్ అనేవి యూనిఫామ్ అయ్యాయి. ఓకే, ఒక అపోలోలో ఎలా ఉన్నా ఇక్కడ అంతే ఉంటుంది, ఏఓఏలో అయినా అంతే ఉంటుంది. మేజర్ కార్పొరేట్ హాస్పిటల్స్ మేబీ గవర్నమెంట్ హాస్పిటల్లో కొంచెం తక్కువ ఉండొచ్చు, 1 లక్ష రూపాయలు తక్కువే ఉండొచ్చు. కానీ అక్కడున్న కంఫర్ట్ని పోలిస్తే మామూలుగా పేషెంట్స్ కార్పొరేట్ హాస్పిటల్కి ఎందుకు రావాలనుకుంటారు? ఐదర్ ఒక కంఫర్ట్ కోసం అనేసేసి, ఎందుకంటే సర్వీస్ బాగుంటుంది, అక్కడ వెయిటింగ్ ఎక్కువ ఉంటుంది అనేసేసి, లేకపోతే డాక్టర్ ఎక్కువ టైం స్పెండ్ చేయలేదనో ఏవో రీజన్స్ తోటి కార్పొరేట్ హాస్పిటల్కి రావాలని చూస్తూ ఉంటారు. సో లక్కీగా ఏంటి అని అంటే ఆల్మోస్ట్ ఆల్ ద అదర్ నియర్ బై హాస్పిటల్స్, అన్ని హాస్పిటల్స్లో ఎటువంటి రేట్స్ ఉన్నాయో ఇక్కడ వెళ్ళినా అంతే ఉంది, అక్కడ వెళ్ళినా అంతే ఉంది, ఇంకొక ప్లేస్కి వెళ్ళినా అంతే ఉంది, ఆల్మోస్ట్ ఆల్ యూనిఫామ్ ఉన్నాయి. యాక్చువల్గా ఈ క్యాన్సర్ విషయానికి వస్తే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం, బట్ ఇక్కడ ప్రివెన్షన్ తెలియదు, ఎందుకు వస్తుంది తెలియదు. సో రెండవది ఎర్లీ డిటెన్షన్ అనేది మన చేతిలో ఉంది ఇక్కడ. బట్ వెన్ కంపేరింగ్ విత్ వెస్ట్రన్ కంట్రీస్, భారత్లో చూసుకుంటే స్క్రీనింగ్ విషయంలో చాలా పూర్గా ఉన్నాం. మనం మెమోగ్రాఫ్ చేసుకునే తక్కువ మంది ఉన్నారు, సర్వైకల్ క్యాన్సర్ విషయంలో పాప్స్మియర్ టెస్ట్ చేసుకునే వాళ్ళు తక్కువగా ఉన్నారు. స్క్రీనింగ్ పెంచాలంటే ఏం చేయాలి అంటే, భారత్ యొక్క స్థితి ఏ రకంగా ఉంది అంటే, ఒక 3 దశాబ్దాల క్యాన్సర్ వైద్యంలో ఉన్న అనుభవం గలతో మీరు ఏం చెప్తారు? స్క్రీనింగ్ కంపారిటివ్గా ఇంత ముందు కంటే ఇప్పుడు బెటర్ అయిందండి. ఎందుకు అని అంటే హెల్త్ ప్యాకేజెస్లో అన్నిట్లోనూ బేసిక్ స్క్రీనింగ్ టెస్ట్లో అంటే ప్యాప్స్మియర్, మ్యామోగ్రామ్ అన్నిట్లోనూ ఉంది. ఓకే, పిఎస్ఏ ఇలాంటివి చేస్తున్నాం, కానీ అవి అంత కరెక్ట్గా అంటే క్యాన్సర్ ఉందా లేదా అని డిటెక్ట్ చేసే సెన్సిటివిటీ తక్కువ మిగతా టెస్ట్లకి. లక్కీగా ఉమెన్కి మెయిన్గా సతాయించే క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో, సర్వైకల్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ మంచి స్క్రీనింగ్ టెస్ట్లు ఉన్నాయి, ప్యాప్స్మియర్ కానీ మన మ్యామోగ్రఫీ కానీ. ఆల్మోస్ట్ ఆల్ అన్ని హెల్త్ ప్యాకేజెస్లో ఇవి ఉన్నాయి. అండ్ కంపారిటివ్గా మీరు ఇందాక చెప్పినట్టు ఏంటి అని అంటే, అదర్ కంట్రీస్లో వాళ్ళకు ఒక స్క్రీనింగ్ అనేది పార్ట్ ఆఫ్ దేర్ రొటీన్ లైఫ్ అనమాట. నీకు ఈ ఇయర్కి నీకు మ్యామోగ్రామ్ అయిపోయింది అంటే ఒక 2 years తర్వాత నీకు ఒక రిమైండర్ లెటర్ నీకు హాస్పిటల్ నుంచి వస్తుంది, నీకు టైం అయింది, యూ హ్యావ్ టు కమ్ ఫర్ యువర్ స్కాన్ అనేసి. ఓకే, అలా అవన్నీ రెగ్యులర్గా అయితేనే వాళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది నడుస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ఎలా అంటే ఈ ఇయర్ నేను ప్యాప్స్మియర్ చేయించుకొని ఏమవుతుంది, లాస్ట్ ఇయర్ నార్మలే ఉంది, అంతకుముందు నార్మలే ఉంది కదా అని. కానీ ఎట్లా అంటే మనకు ఆల్మోస్ట్ ఆల్ ఒక ప్రీమియం కట్టకపోతే కనుక ఎల్ఐసి పాలసీ ఎలాగ ల్యాప్స్ అయిపోతుందో వాళ్ళకు కూడా అంత స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ఈ సంవత్సరం నువ్వు ప్యాప్స్మియర్ చేయించుకోలేదు, అందుకని నీకు క్యాన్సర్ వచ్చింది, సో నీకు ఇన్సూరెన్స్ వర్తించదు. ఆ భయం ఉంటుంది పబ్లిక్కి, ఆ భయం ఉంటుంది. ఆ భయం ఉండటం వల్ల వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి స్కాన్ చేయించుకోవాల్సిందే, ప్యాప్స్మియర్ చేయించుకోవాల్సిందే, ఇవన్నీ వాళ్ళకి ఇంపార్టెంట్. అది సో మన దగ్గర అంటిల్ అన్లెస్ మనం అలాంటి ఏదన్నా స్ట్రిక్ట్ గైడ్లైన్స్ తెస్తే కానీ తప్పించి రెగ్యులర్గా అందరికీ ఇంప్లిమెంట్ చేయటం అనేది మేబీ ఇప్పుడు పల్స్ పోలియోను ఇట్లాంటి ప్రోగ్రామ్స్ లాగా మనం చేయగలిగితే ఓకే. కానీ బట్ అట్లీస్ట్ అంతవరకు వెళ్ళకపోయినా కానీ మినిమం WHO గైడ్లైన్స్ ఇచ్చింది ఒకటి, ప్యాప్స్మియర్ ఎవ్రీ ఇయర్ చేయించుకోండి అని అంటే చాలామంది ఇష్టపడకపోవచ్చు, అంత అవసరం ఏముంది అనిపించవచ్చు. అట్లీస్ట్ లైఫ్ టైంలో 3 times అన్నా చేయించుకోండి అని చెప్తారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనే చెప్తుంది. రెగ్యులర్గా వెళ్ళమంటే ఈవెన్ డాక్టర్స్ కూడా చేయించుకోవట్లేదు. సో అట్లీస్ట్ లైఫ్ టైంలో 3 ప్యాప్స్మియర్స్ చేయించుకోండి. 30 years
ఒక 5 years తర్వాత మళ్ళీ ఒక ప్యాప్స్మియర్, మళ్ళీ ఒక 5 years తర్వాత ఒక ప్యాప్స్మియర్. 100% క్లోజ్ కాకపోవచ్చు రెగ్యులర్ దానికంటే, కానీ 60 to 70% క్లోజ్ అన్న ఉంటుంది. సో ఇలాంటివి ముందు మనం స్టార్ట్ చేసి మనకు, అందుకని నేను ఇచ్చే ప్రతి ఇంటర్వ్యూలో కంపల్సరీ చెప్తాను అట్లీస్ట్ 3 ప్యాప్స్మియర్స్ అనేసి. సో అది చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వచ్చి చేయించుకుంటూ ఉంటారు. ఇట్స్ నైస్ అసలు. ఇలాంటి అవేర్నెస్ టాపిక్స్ కానీ ఇలాంటి పెట్టడం వల్ల కాస్త బెటర్. అంటే మహిళలకు అంటే ఐడియల్గా ఏ వయసు దాటిన వాళ్ళు ఏ టెస్టులు తప్పనిసరిగా చేయించుకోవాలి? ఐడియల్ సిచ్యుయేషన్లో, ఐడియల్ వరల్డ్ సినారియోలో 25 years తర్వాత ఆర్ 21 years తర్వాత ఎప్పుడైతే సెక్షువల్ లైఫ్ ఒక ఉమెన్కి స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఎవ్రీ 2 years ప్యాప్స్మియర్ చేయించుకోవాలి. ఓకే, ఇది గైడ్ లైన్. ఎప్పటి వరకు? 85 years వరకు చేయించుకోవాలి గైడ్ లైన్ ప్రకారం తీసుకుని. ఆ తర్వాత మ్యామోగ్రామ్ అనేది 45 years తర్వాత ఎవ్రీ 2 years అన్నా చేయించుకోవాలి. ఇది నార్మల్ పబ్లిక్కి. ఒకవేళ మీ ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీ ఉంది, ఒకవేళ అంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంట్లో, అలాంటి వాళ్ళకి ఇంకా యంగ్ ఏజ్లోనే స్టార్ట్ చేస్తాం. అది వాళ్ళ రిస్క్ని అసెస్ చేసి వాళ్ళకి ఏ టైంలో ఎప్పుడు వచ్చి ఏ స్కాన్ చేయించుకోవాలనేది చెప్తూ ఉంటాం. సో ఉమెన్లో ఇవి 2 మాత్రమే ఉన్నాయి. కానీ లక్కీగా ఇప్పుడు సర్వైకల్ క్యాన్సరే రాకుండా మనము ఈవెన్ క్యాన్సర్ వ్యాక్సిన్ కూడా చేస్తున్నాం. ఓకే, ఈ గార్డసిల్ 9 కానీ ఇప్పుడు రీసెంట్గా ఈవెన్ 4 సీరమ్స్కి అంటే 4 సీరోటైప్స్కి వర్క్ చేసే వ్యాక్సిన్ వచ్చింది, 9 సీరోటైప్స్కి వర్క్ చేసే వ్యాక్సిన్ వచ్చింది. ఏ వ్యాక్సిన్ తీసుకున్నాయని ఇబ్బంది లేదు. ఓకే, 90% సర్వైకల్ క్యాన్సర్ అనేది ఫ్యూచర్లో రాకుండా చేసుకోవచ్చు. కానీ ఒక ఏజ్ ఉంటుంది. ఏ ఏజ్? టీనేజ్లో చేస్తే దీని ఎఫెక్ట్ చాలా బాగుంటుంది. ఓకే, సో అందుకని 10 years 11 years ఆ ఏజ్లోనే పిల్లలకి ఒక 2 doses ఇచ్చినా కానీ సరిపోతుంది. ఫస్ట్ డోస్ ఒకసారి ఇచ్చేసి ఆఫ్టర్ 2 months ఇంకొక డోస్ ఇచ్చేస్తే మోర్ దెన్ ఇనఫ్. కానీ ఇంకొక ఏజ్ తర్వాత దాటారు అని అంటే అప్పుడు 3 doses అన్నా తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు హెచ్పివి వ్యాక్సిన్ గురించి కొన్ని అపోహలు ఉన్నాయి మేడం. అంటే ఇది కేవలం ఆడవారికి ఇవ్వాలన్నా మగవారికి కూడా ఇవ్వచ్చు? మగవారికి కూడా ఇవ్వచ్చు. మగవారికి కూడా సేమ్ టీనేజ్ బాయ్స్లో కూడాను ఇస్తే ఏమవుతుంది అంటే క్యాన్సర్, పెనైల్ క్యాన్సర్స్ తగ్గుతాయి. ఆ తర్వాత వాట్స్ అనేసి వస్తాయి, పులిపిర్లు అంటాం, అవి కూడాను తగ్గుతాయి అన్నమాట. సో మెన్ కూడా వేసుకోవచ్చు. కానీ సర్వైకల్ క్యాన్సర్ ఉమెన్కి మోర్ ఇంపార్టెంట్ కాబట్టి దానికోసం ఎక్కువ పాపులరైజ్ అయింది. మెన్ వేసుకోకూడదని ఎక్కడా లేదు, మెన్ వేసుకుంటే కూడా మంచిది. యూ హ్యావ్ సీన్ అంటే ఈ డెవలప్మెంట్ ఏ రకంగా జరిగింది రేడియేషన్ థెరపీలో గత 30 సంవత్సరాల్లో చూశారు. సో వచ్చే 10-20 yearsలో క్యాన్సర్ వైద్యం విషయంలో ఎలాంటి మార్పులు సంభవించే అవకాశం ఉంది? వాట్ ఆర్ ద పైప్ లైన్ ప్రాజెక్ట్స్ ఆర్ దేర్ రైట్ నౌ? సో మీ ఎన్విసేషన్ ఏంటి, మీ యొక్క ప్రిడిక్షన్? నెక్స్ట్ 20 years డౌన్ ద లైన్ చూసుకుంటే రేడియేషన్ టెక్నాలజీస్లో కూడాను చాలా మార్పులు చేసుకునే ఇది ఉంది. ఒకటి, ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించే పద్ధతులు, ఇంకా పెయిన్ అనేది లేకుండా చేయగలిగే పద్ధతులు కూడా రావచ్చు. ఓకే, ఇది కాకుండా రేడియేషన్లో ఐ థింక్ ఆల్మోస్ట్ ఆల్ ఒక స్టాటిక్ లెవెల్కి వచ్చేసాం. మెయిన్ టెక్నాలజీ అంతా కూడాను మెడికల్ ఆంకాలజీలో ఎక్కువ జరుగుతుంది. సర్జికల్ ఆంకాలజీలో రోబోస్ వచ్చేసాయి, అవి రోబోస్ ఇంకా అవి టేక్ ఓవర్ చేసేసాయి. కానీ రోబో సర్జరీ కూడాను ఏంటి అని అంటే ఎవరు పడితే వాళ్ళు చేయలేరు, రోబో వెళ్ళి చేయలేదు. రోబోని ఆపరేట్ చేసే ఒక సర్జన్ ఉండాలి, ఒక చిన్న కీ హోల్లోంచి వెళ్ళి చేయగలరు. సో దీనివల్ల చాలా మినిమల్ బ్లడ్ లాస్ అవుతుంది. మేబీ వాటిలో ఇంకా తక్కువ బ్లడ్ లాస్లో ఇంకా ఫాస్ట్గా ట్రీట్ చేసే సర్జికల్ ప్రొసీజర్స్ రావచ్చు. కానీ అన్నిటికంటే ఎక్కువ ఇన్నోవేషన్స్ జరుగుతున్నది, ఎక్కువ రీసెర్చ్ జరుగుతున్నది మటుకు కీమోథెరపీ రంగంలో. ఓకే, మెడికల్ ఆంకాలజీ రంగంలో. ఇక్కడ ఏమవుతుంది అని అంటే ప్రతి పేషెంట్కి సంబంధించిన క్యాన్సర్ డిఫరెంట్ అనేది అర్థం చేసుకున్నాం. సో ఆ రీసెర్చ్ కూడా ఏ లెవెల్లో జరుగుతుందంటే నీ బయాప్సీ వచ్చిన తర్వాత నీకు ఏ టైప్ ఆఫ్ డ్రగ్ నీకు పనిచేస్తుంది అనేది ఆ బయాప్సీ స్పెసిమెన్లో కనుక్కున్న తర్వాత మాత్రమే ఆ డ్రగ్ని వాడడానికి. సో అంటే పెథాలజీ రంగంలో బాగా ఇన్నోవేషన్స్ జరుగుతున్నాయి. వాటిని ఒకప్పుడు మేము బయాప్సీకి పంపిస్తే కనుక 1 week 10 days పట్టేది బయాప్సీ రిపోర్ట్ రావటానికి. ఇప్పుడు మన హాస్పిటల్లో అయితే కనుక ఆల్మోస్ట్ ఆల్ ఇవాళ ఇస్తే కనుక నేను రేపటికి నేను రిపోర్ట్ చెప్పగలను. ఓకే, బై ఫోన్ అయిపోతాయి. కార్పొరేట్ హాస్పిటల్స్లో అంతా కూడాను ఏంటి అని అంటే నేను వెంటనే ఫోన్ చేస్తాను మా పెథాలజీ డిపార్ట్మెంట్, అమ్మ నిన్న బయాప్సీ పంపించాను ఇదేమో వచ్చింది అని అంటే మేడం ఏదో వచ్చింది. సరే అయితే దాన్ని మళ్ళీ
టెస్టులు రన్ చేయండి అని చెప్పేస్తాం. అంటే ఫర్దర్గా ఏ టైప్ అనేసి ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ టెస్ట్, IHC టెస్ట్లు అనేసి ఉంటాయి. సో దానికి రన్ చేయమని చెప్తాం. అలాంటివి టకటక అయిపోతూ ఉంటాయి కాబట్టి పెథాలజీ రంగంలో కూడా చాలా అడ్వాన్సెస్ వస్తూ ఉన్నాయన్నమాట. మాలిక్యులర్గా అసలు ఈ పేషెంట్ జెనెటిక్ లెవెల్లో క్యాన్సర్ ఏ రకంగా వస్తోంది, ఆ జెనెటిక్ లెవెల్లో మనము ఏ ఇంజనీరింగ్ లెవెల్లో, ఓకే, జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే DNA లెవెల్లో మనము ఏం చేసి ఈ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు అనేది కూడా ఎక్కువగా రీసెర్చ్ జరుగుతుంది. మెయిన్ పర్సనలైజ్ ట్రీట్మెంట్స్లో మెడికల్ ఆంకాలజీలో ఎక్కువ జరుగుతున్నాయి. ఆ తర్వాత అసలు ఈ క్యాన్సర్నే అవాయిడ్ చేయడానికి ఎటువంటి రీకాంబినేషన్ టెక్నిక్స్ వాడచ్చు అనేది అది కూడా జరుగుతుంది. కొంచెం టైం పట్టచ్చు, బట్ వస్తుంది. సో మేడం, అంటే మీరు సుదీర్ఘకాలం చేశారు, క్లినికల్ డైరెక్టర్గా ఉన్నారు. సో ఈ విభాగంలో అంటే రేడియేషన్ ఆంకాలజీ విభాగంలో ఎవరికి సూట్ అయింది, కొత్తగా వచ్చే వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? కొత్తగా వచ్చే వారికి అని అంటే ఇది ఎవరికైనా సూట్ అవుతుంది. ఓకే, బాయ్సే కాదు, గర్ల్స్కి కాదు, అందరికీ కూడాను సూట్ అవుతుంది. ఇది అంటే ఒక గైనకాలజీ డిపార్ట్మెంట్ తీసుకుంటే గైనిక్లో ఓన్లీ అమ్మాయిలకే ఎక్కువ సూట్ అవుతుంది. ఇప్పుడు MD ఇన్ వెనీరల్ డిసీజెస్ అది మెన్కి ఎక్కువ సూట్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత డెర్మటాలజీ ఎక్కువ అమ్మాయిలు ఎక్కువ తీసుకుంటారు. రేడియోథెరపీ ఏంటి అని అంటే బోత్ ఈక్వల్లీ గుడ్, అమ్మాయిలకి సూట్ అవుతుంది, అబ్బాయిలకి సూట్ అవుతుంది. యాటిట్యూడ్ అప్రోచ్. యాప్టిట్యూడ్ అంటే ఏంటి అంటే ఇక్కడ పేషెంట్కి ఒక క్వశ్చన్ అడిగితే ఓపిక్గా కూర్చొని సమాధానం చెప్పి పేషెంట్ తోటి 1 గంట సేపు అయినా పడుతుంది ఒక్కొక్క కన్సల్టేషన్. ఇప్పుడు జనరల్ మెడిసిన్లోనో డెర్మటాలజీలోనో ఒక 5 నిమిషాలు మనకు చూడంగానే డయాగ్నోసిస్ వస్తుంది, మెడిసిన్ రాసేస్తాం, పంపించేస్తాం. ఇక్కడ ఆంకాలజీలో ఏంటి అని అంటే చాలా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. వాళ్ళకి చాలా అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మా విభాగంలో సైకాలజీ కౌన్సిలింగ్ కూడాను మాకు చాలా ఇంపార్టెంట్. ప్రతి పేషెంట్ని కూర్చోబెట్టుకొని, ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే పెద్ద గీత ముందర చిన్న గీత అయిపోయినట్టు వీళ్ళకి ఇంకో పేషెంట్ ప్రాబ్లమ్స్ చెప్తాం, వాళ్ళకి ఇలా ఉండింది, మీకు అట్లీస్ట్ అలా లేదు, మీరు కొంచెం కంఫర్ట్ అవ్వండి. ఇట్లా రకరకాలుగా కౌన్సిలింగ్ పద్ధతులు యూజ్ చేసుకుంటూ అంత ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే రావాలి, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. తర్వాత క్యాన్సర్ పేషెంట్స్ ఈరోజు రేపు నేను డబ్బులు సంపాదించేసుకొని పైకి వెళ్ళిపోవాలి, ముందుకు వెళ్ళిపోవాలనే వాళ్ళు రాకూడదు. ఇంకా వేరే స్పెషాలిటీ ఏదన్నా తీసుకోవచ్చు క్యాన్సర్ పేషెంట్స్లో. అలా క్యాన్సర్ రాకుండా ఉండడానికి వాట్ ఆర్ ద టాప్ 5 థింగ్స్ టు డూ, అండ్ అదే రకంగా ఏవి చేయాలి, ఏవి చేయకూడదు? టాప్ 5. ఫస్ట్ థింగ్ స్మోకింగ్, ఆల్కహాల్, ఇవి కంప్లీట్గా వదిలేయాలి. ఓకే. ఈ రెండిటికంటే ఇంకొక డేంజరస్ థింగ్ వచ్చిందండి, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం. ఓకే, అంటే జనాలు ఏమనుకుంటారు, మార్నింగ్ ఒక 1/2 అవర్ 1 అవర్ నేను ఎక్సర్సైజ్ చేసేస్తే కనుక నా బాడీ అంతా చాలా యాక్టివ్గా ఉంటుంది, ఇంకా నాకు ప్రాబ్లం లేదు అన్నాను. అలా కుదరదు. డే అంతా యాక్టివ్గా, డెస్క్ జాబ్సే అందరివి, ఈవెన్ నాది కూడా డెస్క్ జాబే ఆల్మోస్ట్. అలా ఒక పేషెంట్తో కూర్చున్నానంటే ఒక 1/2 అవర్ అట్లా వెళ్ళిపోతుంది. అయిన తర్వాత నెక్స్ట్ ఒక షార్ట్ బ్రేక్ తీసుకోవాలి, బాడీ కదులుతూ ఉండాలి, ఒక మూమెంట్లో ఉండాలి. ఆ సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది చాలా మటుకు అవాయిడ్ చేయాలి. కూర్చొనే పని చేయాల్సి వచ్చినప్పుడు ఒక 10 నిమిషాలు నిల్చొని కూడా పని చేస్తే కూడా మంచిది. ఓకే. ఆ తర్వాత ఫుడ్ హ్యాబిట్స్, ఈవినింగ్ ఆఫ్టర్ 6 or 7 o'clock, నేను ఈవినింగ్ 4 తర్వాత అసలు ఏమీ తిన్నాను. ఓకే, అది కొద్ది రోజుల్లో మనం బాడీని అట్లా అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు ఫుడ్ ఏది పడితే అది తినేసే కంటే నీ ఈటింగ్ విండోలో ఏదైనా తినచ్చు. స్వీట్స్ ఇష్టం, స్వీట్స్ తింటాను, అన్నీ తింటాను, కానీ 4 తర్వాత ఏమీ తిన్నాను. అలా అంటే అందరికీ 4 తర్వాత తినకపోతే కష్టం అనిపించవచ్చు. మెల్లిగా స్టార్ట్ చేయండి. 8 తర్వాత మానేసేయండి, 7 తర్వాత మానేసేయండి, 6 తర్వాత మానేసేయండి. సో ఒక టైమ్లీ ఈటింగ్ హ్యాబిట్ అనేది అలవాటు చేసుకొని హెల్దీగా అటు ఇటు రెగ్యులర్గా తిరుగుతూ ఉంటే కనుక మ్యాక్సిమం మన చేతుల్లో నుంచి జరిగే ప్రాబ్లమ్స్ అన్నిటినీ మనం అవాయిడ్ చేసుకోవచ్చు. అండ్ వెజిటబుల్స్ కోసం అనేసి ఇప్పుడు సూపర్ మార్కెట్లో ఆర్గానిక్ ఫుడ్ అని అదని ఇదని చాలా హైప్ జరుగుతూ ఉంటుంది. అదేమీ అక్కర్లేదు. మన సింపుల్ లోకల్ వెండర్స్ ఎవరైతే రైతు బజార్లో ఇవి కానీ కూరగాయలు కానీ ఇంటికి తెచ్చుకొని ఒక 1/2 అవర్ సాల్ట్ వాటర్లో వేస్తే వాటి మీద ఉన్న పెస్టిసైడ్స్ కానీ ఏదన్నా హార్మ్ఫుల్స్ ఇవి కానీ అన్నీ కూడాను జస్ట్ 90% వెళ్ళిపోతాయి. ఇంకా మిగతాది కుక్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ నార్మల్ లెవెల్కి వస్తుంది. ఓకే. సో ఇంకా అమ్మాయిలకి ఎస్పెషల్లీ చెప్పేది ఏంటి అని అంటే మనకు కెరీర్ ఓరియంటెడ్, ఎందుకంటే ఇంత ముందు లాగా
ఇంట్లో మా పేరెంట్స్ ఉన్నారు, మా మదర్, తనకి ఇంకా మా 3 పిల్లల్ని చూసుకోవడమే తన లైఫ్. ఓకే, డే అంతా మాకు కష్టపడి చేసేది అన్నీ. కానీ మా జనరేషన్కి వచ్చేసరికి మేము వర్కింగ్ ఉమెన్ అయ్యేసరికి పిల్లలు పాడవకూడదు. ఓకే, సో పిల్లల కోసం టైం స్పెండ్ చేయాలి. వాళ్ళకి తినే ఫుడ్ కానీ ఎస్పెషలీ వాళ్ళ స్క్రీన్ టైం ఎలా ఉంది ఏంటి అనేది చూసుకోవాలి. అండ్ ఎంతవరకు మనము వాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ పెద్దగైన పిల్లలు కూడాను ఎంతో కొంత, మా బాబు ఇప్పుడు మెడిసిన్ అయిపోయి కూడాను 1 year అయిపోతుంది, అయినా కానీ ఎవ్రీడే మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు అని అంటే ఈ కాలంలో అన్ని ప్రాబ్లమ్స్ కంటే కూడాను సైకలాజికల్ ప్రాబ్లమ్స్ పిల్లలకి ఎక్కువైపోయాయి. ఎందుకు అని అంటే వీళ్ళకి మీడియా కానీ కొరియన్ షోస్ అని జపనీస్ షోస్ అని ఏమేమో చూస్తూ ఉంటారు. ఓకే, వాళ్ళకి తెలియదంటూ ఏం లేదు. మనకు 30 ఏళ్ళ తర్వాత తెలిసిన విషయాలు కూడా ఇప్పుడు 10 ఏళ్ళ పిల్లాడికి కూడా అన్నీ తెలిసిపోతున్నాయి. ఓకే, సో మనం అవన్నిటిని ఆపలేం. అట్లీస్ట్ వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి ఒక లైఫ్ స్టైల్ని వాళ్ళకి అలవాటు చేస్తే, ఇప్పుడు మేము 30s 40sలో కూడా క్యాన్సర్స్ చూస్తున్నాం. ఇంకా నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచిస్తే నాకే భయం వస్తుంది. 10 years 20 yearsలో కూడా ఇంకా ఎక్కువ చూస్తామా అనేసి. అలాంటివి అన్నీ కూడా మనం అవాయిడ్ చేయాలి అని అంటే ఎస్పెషలీ ఉమెన్ షుడ్ కమ్ ఫార్వర్డ్. టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీస్, టేక్ కేర్ ఆఫ్ యువర్ కిడ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, ఎన్నో విలువైన అంశాలు మాతో పంచుకున్నందుకు. ఇది ఈ వారం డాక్టర్స్ టాక్. వచ్చే వారం మరో డాక్టర్ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెడ్ ప్లస్ 1 TV.